ప్రియులరా, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్‌లో మనకి ఎడతెగక అనేటువంటి మాట మనకి కనిపిస్తా ఉంది. ఎడతెగక అనే మాట మనకి అనేక సార్లు బైబిల్‌లో రాయబడి ఉండడం మనకి తెలుసు. దేవుడికి స్తోత్రం. ఎడతెగక అనేటువంటి మాటని మనం వివరించుకునే ముందర, ఎడతెగక అంటే ఏంటి? ఏ ఏ విషయాలలో ఎడతెగక ఉండాలి అని మనం తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. అయితే ఎడతెగక అనేటువంటి మాటకి ఇంతకీ అర్థం ఏంటో మనకు తెలిసుండాలి. మొట్టమొదటిగా ఎడతెగక అంటే ఏంటో సుమారుగా ఒక 5 అర్థాలైనా చెబుతాను. ఈ 5 అర్థాలలో అందులో ఏదో ఒక అర్థం తీసుకోవచ్చు. ఎవరి మైండ్ సెట్‌కి ఎలా అర్థమవుతుందో అలా అర్థం చేసుకొని, ఈ 5 అర్థాలలో ఎడతెగక అనేటువంటి మాటకి అర్థం ఇదా? దీనికి అర్థం ఇదా? నేనిలా అర్థం చేసుకోవాలా? అని నువ్వు గమనించి, నువ్వు అలా అర్థం చేసుకో. దేవుడికి స్తోత్రం. ఎడతెగక అనేటువంటి మాట పరిశుద్ధ గ్రంథంలో చాలా ఇంపార్టెంట్ అయి ఉంది. ఎడతెగక అనే మాటకు అర్థం నిలకడగా అనేటువంటి అర్థం వస్తా ఉంది. వేరే గ్రంథాలు తిరగేసి చూస్తే ఎడతెగక అనేటువంటి ప్లేస్‌లో నిలకడగా అనేటువంటి అర్థం వచ్చే పదం నాకు కనిపించింది. దేవుడికి స్తోత్రం. ఎడతెగక అనే మాటకి అర్థం నిమగ్నులుగా అనే అర్థం కూడా ఉంది. నిలకడగా అనే అర్థమే కాకుండా నిమగ్నులుగా ఉండడం అనేటువంటి అర్థం కూడా ఉంది. అయితే మూడవదిగా ఎడతెగక అనే మాటకు అర్థం క్రమము తప్పకుండా అనే అర్థం కూడా ఉంది. క్రమము తప్పకుండా అనే అర్థం కూడా వస్తా ఉంది. అంతేకాకుండా నాలుగవదిగా ఎడతెగక అనే మాటకు అర్థం చేయవలసినది మానకుండా అనే అర్థం కూడా ఉంది. చేయవలసినది మానకుండా అనే అర్థం ఇచ్చే పదంగా మనకు కనిపిస్తా ఉంది. ఐదవదిగా ఎడతెగక అనేటువంటి మాటకు అర్థం ఎప్పుడూ కూడా అనేటువంటి అర్థం కూడా ఉంది. ఎప్పుడు, ఇంకా ఎప్పుడూ కూడా అనేటువంటి అర్థం వచ్చే పదంగా ఎడతెగక అనేటువంటి పదం మనకి కనిపిస్తా ఉంది. ఫస్ట్ ఏం చెప్పానంటే, ఫస్ట్ అర్థం ఏంటంటే నిలకడగా అనే అర్థం ఉంది. నిమగ్నులుగా అనేటువంటి అర్థం వస్తది. క్రమము తప్పకుండా అనే అర్థం కూడా ఉంది. చేయవలసినది మానకుండా అనే అర్థం వస్తది. ఎప్పుడూ కూడా అనేటువంటి అర్థం వస్తది. ప్రియులారా, ఎడతెగక అంటే ఏమిటి అంటే బయటకు వెళ్తే మీకు ఇంత క్లియర్‌గా బయట మీకెవరు చెప్పరు. బయట మీకెక్కడ దొరకవు. ఇన్ని అర్థాలు చెప్పరు మీకు బయట. కాబట్టి దేవుడు నీకు వినటానికి ఒక కృపనిచ్చాడు. ఈ వర్తమానాన్ని వినటానికి దేవుడు నీకు ఒక అనుగ్రహాన్ని ఇచ్చాడు. ఇది దేవుని కృప తప్ప వేరేది ఏమీ కాదు. దేవుడికి స్తోత్రం. ప్రియులరా, కొంతమందికి వినే ఛాన్స్ కూడా దేవుడు ఇవ్వలేదు. వినటానికి కూడా యోగ్యత లేదు కొంతమందికి. వాళ్ళు వినకుండానే ఎంతో మంది చనిపోయినట్టు మనకి కనిపిస్తా ఉంది. వాళ్ళు విన్నా వాళ్ళలో గొప్ప మార్పు వచ్చి ఉండునేమో అని అనిపిస్తా ఉంటది. కానీ విననివ్వలేదు దేవుడు. దేవుడు విననివ్వకుండా చేస్తాడా అంటే, దేవుడు కూడా ఒక సమయంలో వినకుండా చేసేస్తాడు. అసలు విననివ్వడు. ఈరోజు ఈ గూగుల్ మీట్ లో ఉన్నావంటే దేవుడు నీ మీద విస్తారమైన కృపనిచ్చి నిన్ను బలపరిచాడు. దేవుడికి నీ మీద ఒక ప్లాన్ ఉంది. దేవుడికి నీ మీద ఒక సంకల్పం ఉంది. ఈ రోజుకి కూడా నేటికి
నువ్వు వినటానికి నువ్వు ఈ స్థలంలో నిశ్చయముగా బాబు మ్యూట్ లో పెట్టాలి. శ్రీనివాస్ బ్రదర్, వీళ్ళు ఎలా చేస్తారని నాకు తెలిసే 2-3 మెయిల్ ఐడీలతో కనెక్ట్ అవుతున్నాను. నేను సడన్ గా ల్యాప్టాప్ దగ్గరికి వచ్చి చూసుకోవాలంటే నాకు పని అవుతుంది కదా. బ్రదర్ పెట్టాను నేను పెట్టాక మళ్ళీ బయటకు వచ్చి పెట్టుకున్నావు. దేవుడికి స్తోత్రం. ప్రియులరా, ఏం చెబుతున్నాను నేను? ఎవరైనా చెప్పండి. మధ్యలో డిస్టర్బెన్స్ చేస్తే ఇలాగే ఉంటది. ఏం చెబుతున్నాను నేను? ఎవరైనా చెప్పగలరా? దేవుడు కూడా ఈ సమయం మనకి ఇచ్చిండు అంటే కొంతమంది వినకుండా చేస్తాడు దేవుడు అనే సందర్భం చెప్తుంటారు. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ. వినటానికి కూడా దేవుడు ఒక కృప పొంది ఉండాలి. వినటానికి కూడా వినే ఛాన్స్ కూడా దేవుడు ఇవ్వలేదు. దేవుడికి స్తోత్రం. ఈ మాటలు వింటున్నటువంటి ప్రియులరా, వినో వినో అని నీకు ఎన్నిసార్లు చెబుతున్నా వినే యోగ్యతను పోగొట్టుకోకు. వినే యోగ్యతను పోగొట్టుకోకు. నువ్వు వినో వినో అని దేవుడు ఎన్నిసార్లు చెప్పినా నాకు పని ఉందని చెప్తున్నావు, నాకు ఆరోగ్యం బాగోలేదని చెప్తున్నావు, లేకపోతే నీ ఇష్టం వచ్చిన ప్రయాణాలు చేస్తున్నావు. నీ సొంత పనులు నీకు ఎక్కువైపోతున్నాయి. నీ సొంత పనులు నీకు బాగా ఎక్కువైపోతున్నాయి. అసలు నాకు ఖాళీ లేదు, అసలు నాకు చాలా పని ఉంది అని అన్నావంటే ఏ పని లేని స్థలానికి పంపించేస్తాడు. నాకు పని ఉంది అంటే ఇంకెంతకాలం చూసినా భూమి మీద నీకు పనే ఉంది. నీ సొంత పనులే నీకు ఎక్కువైపోతున్నాయి. కనీసం వినటానికి కూడా నాకు అవకాశం లేదు, వినటానికి కూడా నాకు ఖాళీ లేదు అని అంటావా? అంత బిజీ అయిపోతున్నావా నువ్వు? ఏ పని లేని స్థలానికి వెళ్ళిపోతాం. ఏ పని లేని స్థలానికి పంపించేస్తాడు. ఇంకా అక్కడ ఏ పని ఉండదు. ఇంకా ఆయన పంపించే స్థలానికి ఒక బ్రేక్ డాన్స్ తప్ప ఏం ఉండదు. ఇంకా అగ్నిలో కాలుతా ఉంటే ఇలా డాన్స్ చేస్తావు, అలా డాన్స్ చేస్తావు. డాన్స్ చేసే పని తప్ప అక్కడ ఏ పని ఉండదు. ఇంకా నాకు పని ఉంది అని అన్నావంటే ఏ పని లేని స్థలానికి వెళ్ళిపోతాం. అందుకే జాగ్రత్త. విను విను అని దేవుడు చెబుతుంటే ఈ భాగ్యం ఎంతో మందికి లేదు. వినే యోగ్యత కూడా కొంతమందికి లేదు. నీకు నాకు కూడా యోగ్యత లేకపోతే వినే యోగ్యతను దేవుడిచ్చాడు. దేవుడికి స్తోత్రం. ఈ రోజు మనలో ప్రతి ఒక్కరికి కూడా ఈ వర్తమానం వినటానికి కూడా దేవుడు ఒక కృపనిచ్చాడు. ఈ మాటలు వింటున్నటువంటి ప్రియులరా, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ చెప్తుంది ఎడతెగక అనేటువంటి మాట గురించి అనేకమైన విషయాలు మనకు నేర్పిస్తా ఉంది. దేవుడికి స్తోత్రం. ఎడతెగక అంటే ఇంకా ఎవ్వరికి కూడా డౌట్ ఉండకూడదు. ఎడతెగక అంటే ఏంటి అర్థం అనేటువంటి మాటకి ఇంకెవ్వరికి అనుమానాలు ఉండకూడదు. సుమారుగా నేను ప్రియులరా ఈ 5 అర్థాలతో కూడినటువంటి పదాన్ని నేను మీకు తెలియజేశాను, మీకు జ్ఞాపకం చేశాను. ఈ రోజు నువ్వు నిలకడగా ఉన్నావా? నువ్వు ఎడతెగకే ప్రార్థన చేస్తున్నావా? నువ్వు ఎడతెగకే సహవాసంలో ఉన్నావా? నువ్వు ఎడతెగకే నిలిచి ఉన్నావా? నువ్వు ఎడతెగక ప్రతి ప్రోగ్రాంలో నువ్వు ఉంటున్నావా? నువ్వు ఎడతెగకే ఉంటున్నావా అని నిన్ను దేవుడు సూటిగా అడిగితే, నేను ఎడతెగక ఉండట్లేదు అని చెప్పన్నా చెప్పు, నేను ఎడతెగక ఉంటున్నాను అనన్నా చెప్పు. మధ్యలో ఇంకే షాకులు చెప్పుకో. దేవుడికి ఎవరో కూడా ఎదురు సమాధానం చెప్పకూడదు. ఒక దైవ జనుడికి నానా రకాలైన పనుల గురించి, నానా రకాలైన ఒత్తిళ్ళ గురించి మాట్లాడుతున్నావంటే ఇక దేవుడికే చెప్తున్నావు నువ్వు.
అంటే దేవుడికే డైరెక్షన్లు ఇస్తున్నావు. నేను ఇలా ఉందాం అనుకుంటున్నాను, మరి నాకు పడతలేదు, మరి నాకు అవ్వట్లేదు మరి అని. ప్రియులరా, అది కరెక్ట్ కాదు అసలు. నువ్వు ఎడతెగక ఉంటున్నావా లేదా? నువ్వు ఉంటే ఉంటున్నానని చెప్పు, ఉండకపోతే ఉండట్లేదని చెప్పు. కానీ సమాధానం మాత్రం కరెక్ట్ గా చెప్పు. మనలో ఎవరికీ కూడా డొంక తిరుగుడు సమాధానం వద్దు. నేను తినొద్దన్న పండును తిన్నావా అని అడిగితే తిన్నానన్నా చెప్పాలి, లేకపోతే తినలేదు అనన్నా చెప్పాలి. నాతో కూడా ఉండటానికి ఇచ్చినటువంటి ఈ డిస్టర్బెన్స్ ఎందుకు చేస్తున్నారో, ఏడిపించేస్తున్నారేంటి వీళ్ళు నన్ను. అంటే నేను వాకింగ్ చెప్పకూడదా? పోనీ ఎవరినన్నా పెట్టి చెప్పించాలా? దేవుడి స్తోత్రం. పోనీ ఎవరినన్నా పెట్టి చెప్పించాలంటే చెప్పండి, పోనీ ఇష్టం లేదంటే వేరే వాళ్ళని పెట్టి చెప్పించేస్తాను. సార్ చెప్పండి సార్, మీరే చెప్పండి సార్. హల్లెలూయా. ప్రియులరా, ప్రతిరోజు కూడా నేనే చెబుతాను వాక్యం. కాకపోతే కొన్ని ప్రతికూల పరిస్థితులను బట్టి, నేను కొన్నిసార్లు బయట ఉండడాన్ని బట్టి నేను చెప్పలేని పరిస్థితి కనిపిస్తా ఉంది. అంతే తప్ప మీలో ఎవరిని కూడా నేను విడిచిపెట్టుకోవాలని, వదిలేసుకోవాలని నాకేమీ లేదు. మిమ్మల్ని అందరినీ బలపరచాలన్నదే దేవుడి సంకల్పం అయింది. అయితే ఎవరైనా డిస్టర్బెన్స్ చేస్తే దాని అర్థం ఏమంటారు అంటే, పొరపాటు అయినా అయి ఉండాలి. పొరపాటు అయితే రోజు పొరపాటు ఎలా జరుగుతుంది చూసుకోవాలి కదా. ఇష్టం లేకపోయినా ఇష్టం ఉండుండకపోవాలి. దేవుడికి స్తోత్రం. కాబట్టి జాగ్రత్తగా విను. ఈ రోజు నువ్వు చాలా దీవించబడతావు. ఈ వర్తమానం ద్వారా నువ్వు చాలా ఆశీర్వదించబడతావు. నువ్వు నిజంగానే సమాధానం చెబితే ఎస్ అయినా చెప్పు, నో అయినా చెప్పు. కానీ మధ్యలో మాత్రం డొంక తిరుగుడు సమాధానం వద్దు. దేవుడైన యెహోవా ఏదైనా తోటలో ఉన్నటువంటి ఆదాముతో మాట్లాడి, నేను తినొద్దన్న పండును నువ్వు తిన్నావా అని అడిగితే, నాతో కూడా ఉండటానికి నువ్వు ఇచ్చిన ఈ స్త్రీయే నాకు ఇచ్చింది అన్నాడు. ఆయన స్త్రీ గురించి అడగలేదు. నీతో కూడా ఉండడానికి ఇచ్చిన స్త్రీ ఇచ్చింది నువ్వు తీసుకున్నావా అంటే, అవును, నువ్వు నాతో కూడా ఉండడానికి ఇచ్చిన ఈ స్త్రీ తన చేతులతో ఏ ఫండ్ అయితే ఇచ్చిందో నేను దాన్ని తీసుకున్నాను అని చెప్పినా బాగుండు. కానీ దేవుడు ఆ మాట అడగలేదు. నేను తినొద్దన్న పండును నువ్వు తింటివా అని అడిగితే స్త్రీ గురించి మాట్లాడుతున్నాడు, స్త్రీ మీద పెడుతున్నాడు. తిన్నాను అంటే తిన్నానని చెప్పు, తినకపోతే తినలేదని చెప్పు. కానీ సమాధానం డొంక తిరుగుడు సమాధానం చెప్తున్నాడు. కరెక్ట్ సమాధానం రావడం లేదు. ప్రియులరా, ఎవరైనా సరే ఆత్మ సంబంధమైన పరిధిలో నుంచి ఎవరైతే వెనకబడిపోతారో, ఆత్మ సంబంధమైన పరిధిలో ఎవరైతే ఉండరో వాళ్ళందరూ కూడా సమాధానం కరెక్ట్ గా చెప్పరు. కరెక్ట్ గా సమాధానం చెప్పరు. ఎవరైనా సరే ఆత్మ సంబంధమైన పరిధిలో నుంచి బయటకు వచ్చేస్తే గనక వాళ్ళు అదుపు తప్పిన వారితో సమానులు. వాళ్ళు అదుపు తప్పిన వాళ్ళతో సమానులు. వాళ్ళు అదుపు తప్పేశారు. ఇంకా అదుపు తప్పేసినప్పుడు భయం లేకుండా సమాధానం చెబుతారు. దేవుడు నాతో మాట్లాడడం మొదలు పెట్టాడు, అయ్యే నన్ను అడుగుతున్నాడు దేవుడు అన్న భయం లేకుండా ఎంతో ఖచ్చితంగా చెప్తున్నాడు సమాధానం. ఆ సమాధానం కరెక్ట్ సమాధానం కాదు. అది నేను తినొద్దన్న పండును తిన్నావా అంటే తిన్నాను అని చెబితే సరిపోను. నాతో కూడా ఉండడానికి నువ్వు ఇచ్చిన ఈ స్త్రీయే నాకు అది ఇస్తే నేను తింటిని అని అంటున్నాడు. స్త్రీ గురించి మాట్లాడలేదు ఆయన. ఈయన గారి గురించి పక్కన పెడితే అమ్మగారి దగ్గరకు వచ్చి అమ్మగారిని అడిగాడు. దేవుడికి స్తోత్రం. నువ్వు ఆ పండు తిన్నావా అని అడిగితే
నన్ను సర్పం మోసం చేసింది అని అంది. సర్పం గొడవ ఎందుకు తెస్తున్నావు మధ్యలో? సర్పం గొడవ దీనికి తెస్తున్నావు మధ్యలో? నిన్ను మోసం చేసేసారా వాళ్ళు? లేకపోతే నేను మోసం చేసేసిందా సాతాను? లేకపోతే సాతాను క్రియల వల్ల నువ్వు పడిపోయావా అని అడిగితే, ఒకవేళ ఆయన అలాగ అడిగితే, సాతాను క్రియల్లో పడిపోయాను, సాతాను దూతలు మోసం చేసేసిని, లేకపోతే సాతాను మోసం చేసేసింది అని చెప్పినా బాగుంటది. కానీ ప్రియులరా, నువ్వు తిన్నావా అని అడిగాడు. నువ్వు తిన్నావా అని అడిగితే తిన్నాను అని అన్నా చెప్పాలి, తినకపోతే నేను తినలేదు అని అన్నా చెప్పాలి. కానీ డొంక తిరుగుడు సమాధానం చెప్పింది ఇక్కడ కూడా. ఈమె సమాధానం కూడా కరెక్ట్ గా లేదు. ఈ రోజు ఎడతెగక ప్రార్థన చేస్తున్నావా? నువ్వు ఎడతెగక సహవాసంలో ఉన్నావా అంటే 100 గొడవలు చెప్తావు నాకు, 100 షాకులు చెప్తావు నాకు. వద్దు, దేవుడు నీ షాకులతో పని లేదు. నీ కారణాలు ఇంకొకటికి ఎవరికైనా చెప్పు, వేరే వాళ్ళకి ఎవరికైనా వెళ్ళి చెప్పు, వాళ్ళు వింటారు. నీ గొడవ అంతా వేరే వాళ్ళకి చెప్పు, వెళ్ళి వాళ్ళు వింటారు. కానీ దేవుడికి వినవలసిన అవసరం లేదు. నువ్వేంటో దేవుడికి తెలుసు, నువ్వేం మాట్లాడుతున్నావో దేవుడికి తెలుసు. ఒక చిన్న పిల్లవాడిని ఒక తండ్రి నిలదీసి, ఒరే ఈ పెన్సిల్ నీకు ఎలాగొచ్చింది బ్యాగ్ లోకి అని అడిగాడు. తన చిన్న బిడ్డని స్కూల్కి పంపించిన తర్వాత, ఆ బిడ్డ తిరిగి వచ్చిన తర్వాత, ఈ తండ్రి కొనివ్వని పెన్సిల్ ఆ బ్యాగ్ లో కనిపించింది. ఒరే ఈ పెన్సిల్ నీకు ఎక్కడి నుంచి వచ్చింది అని అడిగాడు. ఆ పెన్సిల్ ఎక్కడి నుంచి వచ్చిందో ఆ తండ్రికి బాగా తెలుసు. వాడు దొంగిలించాడని, వాడు దొంగతనం చేశాడని ఆ తండ్రికి బాగా తెలుసు. ప్రియులరా, కానీ ఎక్కడి నుంచి వచ్చిందిరా ఈ పెన్సిల్ అని అడిగితే వాడు 100 కారణాలు చెప్తున్నాడు. ఏరా నాటకాలు ఆడుతున్నావా నువ్వు? బెత్తం తెస్తున్నా, నాకు నీ సంగతి తేలుస్తానని చెప్పి బెత్తం ఇచ్చుకుని 4 తన్నడం మొదలు పెట్టాడు. ఎందుకు కొట్టాడు అంటే పెన్సిల్ దొంగతనం చేసినందుకు కాదు, చేసిన దొంగతనాన్ని ఒప్పుకోకపోవడం వల్ల తండ్రికి మరింత కోపం వచ్చినట్టు కనిపిస్తా ఉంది. దేవుడికి స్తోత్రం. జరిగిపోతే ఏదో పొరపాటు అయిపోయింది, నా వలన ఏదో పొరపాటు అయిపోయింది, ఎడతెగక ఉండమని పెట్టావు, నన్ను ఎడతెగక ఉండమని ప్రార్థనా సహవాసంలో నిలబెట్టావు, ఎడతెగక ఉండమని ఆరాధనలో నన్ను ఉంచావు, ఎడతెగక ఉండమని దైవజనుడితో ఎడతెగక సహవాసం చేయమని చెప్పావు. కానీ నేను ఎడతెగక ఉండలేకపోతున్నాను, నేను నా వలన పొరపాటు అయిపోతుంది అని నువ్వు సమాధానం కరెక్ట్ గానే చెబుతున్నావా? లేకపోతే 100 వంకలు పెడుతున్నావా? లేకపోతే 100 పనులు పెట్టుకుంటున్నావా? నిన్నెవడ పనులు పెట్టుకోమన్నాడు? నిన్నెవడ పెళ్లిళ్ళకి వెళ్ళమన్నాడు? ప్రోగ్రాం వదిలేసి నేను పెళ్లికి వెళ్ళాను, లేకపోతే మా పిల్ల ఊరి నుంచి వచ్చింది, నా కొడుకు ఊరి నుంచి వచ్చాడు, అవన్నీ కాదు అసలు. నువ్వు ఎన్ని కారణాలు చెప్పొద్దు. నువ్వు వచ్చావా, నువ్వు రాలేదా, అంతే. నువ్వు ప్రార్థనలో ఉన్నావా, నువ్వు ఉండలేదా, అంతే. 2 మాటలు. అంతకు మించి మనకి ఎక్కువేమొద్దు. అంతకు మించి నువ్వు ఎక్కువ ఏది మాట్లాడినా అది డొంక తిరుగుడు సమాధానం అవుతుంది. దేవుడికి స్తోత్రం. ఏదైనా తోటలో నుంచి మీలో ఎవరికైనా ఒక ప్రశ్న వేస్తున్నానో జాగ్రత్తగా వినండి. ఏదైనా తోటలో నుంచి దేవుడు ఎందుకు వాళ్ళను వెళ్ళగొట్టాడు అని నేను మిమ్మల్ని అడుగుతున్నాను. ఏదైనా వనములో నుంచి దేవుడు ఆదాముని హవ్వని ఎందుకు వెళ్ళగొట్టాడు ఎవరికైనా తెలుసా? ప్రార్థన చేసినందుకు. మ్యూట్ లో ఉండండి. సోమేష్ బ్రదర్ మ్యూట్ లో ఉండి. ఇంకా ప్రైజ్ ది లార్డ్.
ఏదైనా తోటలో నుంచి వాళ్ళని దేవుడు ఎందుకు వెళ్ళగొట్టాడు? బ్రదర్, ఏదేని తోటల నుండి ఎందుకు ఎలగొట్టాడంటే ఆ దేవుడు వేసిన ప్రశ్నకు సరైన సమాధానం చెప్పకుండా డొంక తిరుగుడు మాటలు మాట్లాడుతుంటే దేవునికి అది నచ్చలే. చేసిన తప్పు అని ఒప్పుకున్నా బాగుండు, చేయలేదని ఒప్పుకున్నా బాగుండు, కానీ అన్ని దేవునికి వ్యతిరేకంగా డొంక తిరుగుడు సమాధానాలు చెప్పింది కాబట్టే ఆజ్ఞను అతిక్రమించారు కాబట్టి అని నేను అనుకుంటున్నా. ఓకే బ్రదర్, రైట్ మీరు చేసి ఆన్సర్. చెప్పండి. దేవుడికి స్తోత్రం. థ్యాంక్ యూ అన్న. చాలా కరెక్ట్ గా సమాధానం ఆన్సర్ చెప్పాడు అన్న. అన్న మంచి సేవ కూడా చేస్తున్నారు, దేవుని సేవ పరిచయలో వాడబడుతున్నారు. ప్రియులరా, పండు తిన్నందుకు వెళ్ళగొట్టేశాడు తోటలోంచి అని కొంతమంది అనుకుంటారు. పండు తిన్నందుకు కాదు, తిన్న పండుని నేను తిన్నాను అని ఒప్పుకోలేనందుకు, సరైన సమాధానం చెప్పలేనందుకు ఏదైనా తోటలో నుంచి బయటికి వెళ్ళగొట్టడం జరిగింది. ఏదైనా తోటలో నుంచి వెళ్ళగొట్టిన తర్వాత ఆ తోటలో ఉన్నంత వరకు తోట విలువ తెలియలేని ఈ మనుషులకి తోటలో నుంచి వెళ్ళగొట్టిన తర్వాత తోట విలువ ఖచ్చితంగా తెలిసి వస్తుంది. తోట విలువ ఖచ్చితంగా తెలిసి వస్తుంది. తోటలో ఉన్నటువంటి సుఖం, తోటలో ఉన్న నెమ్మది, తోటలో ఉన్న ఆనందం బయటకు వచ్చిన తర్వాత వాళ్ళ ముఖాలలో కనబడలేదు. తోటలోనే బాగుంది మనకి, తోటలోకి వెళ్తేనే చక్కగా బాగుంది, ఆ తోటలోకి వెళ్ళిపోదాం మనం అని మరలా ఆదాము హవ్వ వీళ్ళిద్దరూ మాట్లాడుకుని తోటలోకి ఎక్కడొచ్చేస్తారా అని అటు ఇటు తిరిగే ఖడ్గజ్వాలను కూడా నిలబెట్టేశాడంట. అటు ఇటు తిరిగే ఖడ్గజ్వాలను కూడా నిలబెట్టేశాడు. ప్రియులరా, బైబిల్లో ఎక్కడ ఎవరిని చూసినా సరైన సమాధానం కరెక్ట్ గా చెప్పలేని ప్రతి ఒక్కరి మీదకే కూడా దేవుడు కోపం దిగొచ్చినట్టు మనకు కనిపిస్తా ఉంది. వారు కలిగి ఉన్న స్థానాన్ని వారు కోల్పోయినట్టు మనకి కనిపిస్తా ఉంది. ఎందుకు కోల్పోయారు అంటే కరెక్ట్ గా సమాధానం చెప్పకపోవడాన్ని బట్టి. నీ తమ్ముడైన హేబేల్ ఎక్కడా అని అడిగాడు. నీ తమ్ముడైన హేబేల్ ఎక్కడా అని అడిగితే కనీసం తమ్ముడిని చంపేసిన తర్వాత అయినా ప్రియులరా ఎవరికైనా భయం వస్తుంది. ఎవరైనా ఖచ్చితంగా చంపేశాకనన్నా, ఆ వ్యక్తి చచ్చిపోయాకనైనా ఎవరైనా ఒప్పుకుంటారు. కానీ మా నోడు మాత్రం ఒప్పుకోవట్లేదు. కయ్యేనుతో అంటున్నాడు, నీ తమ్ముడైన హేబేల్ ఎక్కడా అని అడిగితే నేనైనా కావలసిన ఏంటి, కాపలాదారున్నా ఏంటి, ఏమో నన్ను అడుగుతావేటి అని ర్యాష్ గా ఉంది సమాధానం. సమాధానం కూడా బాలేదు. ఎందుకు అంటే అదుపు తప్పినటువంటి వాళ్ళ బ్రతుకులో సమాధానం కరెక్ట్ గా ఉండదు. అదుపు తప్పేశాడు. అదుపు తప్పేసిన కారణంగా సమాధానం ఎక్కడా కూడా బాగోలేదు. ప్రియులరా, కరెక్ట్ సమాధానం నువ్వు చెప్పలేదు అంటే దేవుడే చెబుతాడు. నువ్వు కరెక్ట్ సమాధానం నువ్వు చెప్పకపోతే కరెక్ట్ సమాధానం దేవుడే చెబుతాడు. ప్రియులరా, అమాలేకి దేశం వెళ్ళి అమాలేకీలు అందరినీ నాశనం చేసి పిల్లల్ని, పసిపిల్లల్ని, పశువుల్ని మొత్తం అన్నిటినీ కూడా తుత్తనీయులుగా చేసేసి నశింపజేసే అని చెప్పి పంపించాడు. పంపిస్తే అక్కడికి వెళ్ళి అగాగనే రాజుని తెచ్చుకుంటాడు, గొర్రెలను తెచ్చుకుంటాడు, ఎద్దులను తెచ్చుకుంటాడు. సమూయేలు ప్రార్థనలో గడుపుతున్నప్పుడు గొర్రెల అరుపులు వినబడుతున్నాయి, ఎడ్ల రంకెలు వినబడుతున్నాయి. వెంటనే సౌలు దగ్గరికి వచ్చి సమూయేలు ఏంటి అని అడగగానే నీ దేవుడైన యెహోవాకి బలి వేయడానికి తీసుకొచ్చాను, నేను మాట అంతా కూడా పాటించేశాను, నువ్వు చెప్పినట్టుగానే చేసేసాను అన్నాడు. ఫస్ట్ నేను చెప్పినట్టుగా నువ్వు చేసావా? నేను చెప్పినట్టుగానే నువ్వు చేసినట్టయితే ఇక్కడి నుంచి వెళ్ళిన వాడివి ఎలా అయితే వెళ్ళావో అలాగే నిజంగా కరెక్ట్ గానే నువ్వు మాటను పాటించావా నువ్వు అని అడిగితే అలాగే చేశాను కదా అన్నాడు. ఎడ్ల రంకిలేటి, గొర్రెల అరుపులేంటి అని అడిగాడు. ఏంటి
ఎడ్ల రంకెల గురించి గొర్రెల అరుపుల గురించి మాట్లాడుతున్నావా? అవి నీ దేవుడని యెహోవాకి బలేయడానికి జనాలు తీసుకొచ్చారు. ఓ చాటు కోసం మాట్లాడుతున్నావా? మొత్తం అంతా పాటించేసేనని చెప్తున్నాను కదా. అవి ఏమున్నాయిలే, దానిదేముంది, శత్రు దేశం వెళ్ళాం కాబట్టి శ్రేష్టమైన ఏమైనా ఉంటే తెచ్చుకున్నాం, తప్పేముంది అంటే నేను చెప్పి పంపించేటప్పుడు శ్రేష్టమైన ఏవైనా ఉంటే ఏరుకు రండి అని చెప్పాడా? శ్రేష్టమైన ఏవైనా ఉంటే తీసుకురమ్మని చెప్పాడా? చెప్పలేదు కదా. మరి నువ్వు ఎందుకు తీసుకొచ్చావు? నాది తప్పు అయిపోయింది, నాది పొరపాటు అయిపోయింది అని కరెక్ట్ గా సమాధానం చెప్పకపోవడం వలన, కరెక్ట్ అయిన సమాధానం చెప్పకపోవడం వలన, అడిగిన ప్రశ్నకి కరెక్ట్ గా సెట్ అయ్యే ఆన్సర్ ఇవ్వకపోవడాన్ని బట్టి సింహాసనాన్ని కోల్పోయాడు. సరైన సమాధానం ఎవరైనా చెప్పకపోతే ఏదో ఒకటి కోల్పోతావు, ఏదో ఒకటి నీ జీవితంలో కోల్పోతావు అని చెప్పడానికి సందేహం అయితే ఏమీ లేదు. మీ పొలం ఇంతకే అమ్మితిరా అని అడిగాడు పేతురు గారు. మీరు అమ్మినటువంటి పొలం ఇంతకే అమ్మితిరా అని అడిగితే వాళ్ళిద్దరి సమాధానం కూడా కరెక్ట్ గా లేకపోవడాన్ని బట్టి ప్రాణాలు కోల్పోయారు. డొంక తిరుగుడు సమాధానమే కనిపిస్తుంది. తప్పు అయిపోతే తప్పు అయిపోయింది, పొరపాటు అయిపోతే నాది పొరపాటు అయిపోయింది అని ఒప్పుకోవడం మానేసి, మా బంధువుల్లో పిల్లకి పెళ్లి అవుతుందని వెళ్ళాను, లేకపోతే ఎవరో గృహం ఓపెనింగ్ అంటే వెళ్ళాను, లేకపోతే ఈ రోజు 4 రోజుల నుంచి భోజనం తినలేదు, 4 రోజుల భోజనం ఒకేసారి కూర్చొని తిందామని కూర్చున్నాను, అందుకే ఖాళీ లేదని, నిద్రలో పడుకున్నానని, నిద్రమత్తులోకి వెళ్ళిపోయానని 100 కారణాలు చెప్పక, అసలు ఒంట్లో బాగోలేదనే కారణాలు చెప్పుకో. సాతానుగాడు ఎప్పుడు కూడా నాకు ఒంట్లో బాగోలేదని చెప్పు, నాకు ఒంట్లో బాగోలేదని చెప్పు అంటూ వాడికి లోకువైపోయావు. నాకు ఒంట్లో బాగోలేదు, నాకు ఒంట్లో బాగోలేదు అన్నప్పుడల్లా నువ్వేమైపోయావంటే వాడికి లోకువైపోయావు, వాడికి దొరికిపోయావు. అందుకే ఇంకా కాల్లో బలహీనత పెడుతున్నాడు, కాల్లో బాగుందంటే తలలో పెడుతున్నాడు, తలలో బాగుందంటే నడుములో పెట్టేస్తున్నాడు, ఎక్కడో చోట పెట్టేస్తున్నాడు. సాతానా యేసు నామములో పో అని గట్టిగా మాట్లాడలేకపోతున్నావు, గట్టిగా గద్దించలేకపోతున్నావు. ఎప్పుడు చూసినా ప్రార్థనకు రావేటయ్యా అని అడిగితే, ప్రార్థనకు రావేటమ్మా అని అడిగితే, ప్రియులరా, ఒక ఆవిడైతే ఏకంగా మాకున్న బాధలు మీకు వస్తే తెలుస్తుంది అంది. మాకున్న బాధలేటో మీకు వస్తే తెలుస్తుంది, ఎందుకు రాలేదని అడిగారు కాబట్టి చెప్తున్నాను అని అంది. దేవుడికి స్తోత్రం. ఇంకా అయ్యోడు తక్కువైపోని అమ్మా, అయ్యోడు తక్కువైపోని. ఇంకా మేము పడుతున్న బాధలు ఏంటో మీకేం తెలుసండి, మేము ఎందుకు రాలేదో, అవి మీరు పడితే తెలుస్తుంది అని చెప్పింది. దేవుడికి స్తోత్రం. ఎంత భయంకరమైన సమాధానాలు చెప్పేస్తున్నారంటే, ఎంత ఎదురు సమాధానాలు చెప్పేస్తున్నారంటే, మీరేంటో మీ భక్తి ఏంటో తేలిపోతుంది ఇక్కడ, మీరేంటో మీ భక్తి ఏంటో తేలిపోతుంది ఇక్కడ. ప్రియులరా, అననీయ సప్పీరాల సమాధానం కూడా బాలేదు, అననీయ సప్పీరాల సమాధానం కూడా బాలేదు. మనకింకా బైబిల్లో చూస్తే, నువ్వెక్కడికి వెళ్ళావు అని అడిగాడు ఎలీషా గెహాజీని. నువ్వెక్కడికి వెళ్ళావు అని అడిగితే, నేనెక్కడికి వెళ్తాను, నేను ఇక్కడే కదా ఉన్నాను అంటున్నాడు. నువ్వు రథం వెనకాల పరిగెట్టేటప్పుడు నీతో కూడా నా మనసు రాలేదనుకుంటున్నావా ఏంటి అని చెప్పాడు. కరెక్ట్ సమాధానం చెప్పకపోవడాన్ని బట్టి, డొంక తిరుగుడు సమాధానం చెప్పడాన్ని బట్టి, వంకరగా మాట్లాడడాన్ని బట్టి, ప్రియులరా, నయమాను కుష్టిని అనుభవించవలసి వచ్చింది. ఊరకనే అనుభవించలేదు. నువ్వు ఎక్కడికి వెళ్ళావని అడిగిన ప్రశ్నకి సమాధానం కరెక్ట్ గానే చెప్పుంటే, నేను తప్పు అయిపోయింది, నేను నిజంగా తప్పు చేశాను, నేను పాపం చేశాను, నీ దగ్గర నేను నమ్మకంగా ఉండలేకపోయాను, నేను ఆశించాను, నాది పొరపాటు అయిపోయింది, ఇదిగో నేను 4 మణుగుల వెండి కూడా తెచ్చుకున్నాను అని ఒప్పుకుంటే పరిస్థితి ఇంకొకలాగుండునేమో అనేది నా ఉద్దేశం. తినొద్దన్న పండు నువ్వు తిన్నావా అంటే, నేను తిన్నాను అని ఒప్పుకొని ఉంటే కరెక్ట్ గా పరిస్థితి ఇంకొకలాగా ఉండునేమో అని నా
నా యొక్క ఉద్దేశం. నువ్వు నిజంగానే యెహోవా ఆజ్ఞను నెరవేర్చితివా అని అడిగినప్పుడు నేను నిజంగానే యెహోవా ఆజ్ఞని నెరవేర్చానని చెబుతున్నాడు తప్ప నేను ఇక్కడ పొరపాటు చేశాను, ఆ స్థలాన్ని తాకినప్పుడు ఏం జరిగిందో నాకు తెలియదు, ఆ స్థలాన్ని తాకినప్పుడు నా నిర్ణయాలే మారిపోని, నా ఆలోచనలు మారిపోని అని ఒప్పుకుని ఉంటే సరిపోను. పరిస్థితి ఇంకొకలాగుండునేమో అని నాకు అనిపిస్తుంది. మీ పొలం ఇంతకే అమ్మితరా అని అడిగితే నిజంగా మేము ఇంతకు అమ్మలేదు కానీ ఎక్కువకే అమ్మాం, కానీ మా చేతులు తోడేసినాయి, మేము ఇవ్వలేకపోయాం, మాది పొరపాటే, ఇంటికాడ దాచుకున్నది తీసుకొచ్చి ఇచ్చేస్తాం అని చెప్పుంటే పరిస్థితి ఇంకొకలాగుండునేమో అని నాకు అనిపిస్తా ఉంది. దేవుడికి స్తోత్రం. నీ తమ్ముడైన హేబేలు ఎక్కడ అంటే నేనే పెద్ద రాయిచ్చుకుని తల మీద వేసి కొట్టే చంపేశాను అని చెప్పుంటే పరిస్థితి ఇంకొకలాగుండునేమో అని అనిపిస్తా ఉంది. దేవుడికి స్తోత్రం. ఎక్కడ ఎవరి బ్రతుకుల్లో కూడా సమాధానం కరెక్ట్ గా చెప్పలేకపోతే ఎవరి బ్రతుకుల్లో కూడా సుఖం కనపడలేదు, ఎవరి బ్రతుకుల్లో కూడా ఆనందం కనపడలేదు, ఎవరి బ్రతుకులలో కూడా ఆయన జీవం కనపడలేదు, ఆయన యొక్క అభిషేకం పని చేయలేదు. దేవుడికి స్తోత్రం. ఎందుకు అంటే సమాధానం కరెక్ట్ గా లేకపోతే ఎంత భయంకరమైన పరిస్థితుల్లో మనం నడవవలసి ఉంటది. ఏ రోజు కనబడుతున్న మనిషి దగ్గరే నీ సమాధానం బాగోలేదంటే నువ్వు ఆత్మీయమైన పరిధిలోంచి బయటకు వచ్చేసావు, నువ్వు ఆత్మీయతలో లేవు, నువ్వు దేవుని సంబంధిగా నువ్వు లేవు, అందుకే నీ సమాధానం కరెక్ట్ గా లేదు. నువ్వు అదుపు తప్పేసిన బ్రతుకు, అదుపు తప్పేసిన జీవితం, అందుకే నీ సమాధానం కరెక్ట్ గా లేదు. నీ భార్య అదుపు తప్పేసిందంటే నీకు కరెక్ట్ సమాధానం చెప్పదు, నీ భర్త అదుపు తప్పేశాడంటే నీకు సమాధానం కరెక్ట్ గా చెప్పడు, నీ పిల్లలు అదుపు తప్పారంటే తల్లిదండ్రులైన మీకు మీ పిల్లల కరెక్ట్ సమాధానం చెప్పరు. ఎవరైతే అదుపు తప్పుతారో వారి నోట వచ్చే మాట కరెక్ట్ మాట కాదు, డొంక తిరుగుడు మాట వచ్చేస్తది. అమాలేక దేశం వెళ్ళిన తర్వాత నిర్ణయాలు మారిపోతాయా, నిజంగా మారిపోతాయా అంటే మారిపోతాయి. ఎందుకంటే శరీర క్రియలకు సూచనగా కనిపిస్తున్నాయి. అమాలేకీల సైన్యం శరీర కార్యములకు సూచనగా కనబడతా ఉన్నాయి. అమాలేకీలు అంటేనే శరీర కార్యములు అని అర్థం. శరీర కార్యముల వలన ఎవరి నిర్ణయం అయినా మారిపోతుంది, ఎవరి మాట అయినా మారిపోతుంది. నిన్న నేడు ఉన్న మాట రేపు ఉండదు. నిర్ణయాలు మారిపోతాయి, ఆలోచనలు మారిపోతాయి. శరీరానుసారమైన వ్యక్తివైతే నీ నిర్ణయాలు మారిపోతాయి, నీ సమాధానం కూడా కరెక్ట్ గా ఉండదు. దేవుడికి స్తోత్రం. ఈ మాటలు వింటున్నటువంటి ప్రియులరా, ఎడతెగక ప్రార్థన చేస్తున్నావా అని అడిగితే నేను ఎడతెగక ఉండలేకపోతున్నాను. అసలు నేను ఎందుకు ఉండలేకపోతున్నానంటే ఫలానా కారణం చేత నేను ఉండలేకపోతున్నాను, ఫలానా పరిస్థితిని బట్టి నేను ఉండలేకపోతున్నాను. ఎన్నో రకాల కారణాలు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఎడతెగక అంటే నువ్వు నిలకడగానే ఉంటున్నావా, నువ్వు నిమగ్నురాలిగానే ఉంటున్నావా, నువ్వు ఒక నిమగ్నుడుగానే ఉంటున్నావా, నువ్వు క్రమం తప్పకుండానే ఉంటున్నావా, చేయవలసినది మానకుండానే నువ్వు ఉంటున్నావా, ఎప్పుడూ కూడా నువ్వు నిజంగానే ఉంటున్నావా అనేది ఒకసారి నువ్వు ఆలోచించుకో, నీకు నిజంగా అర్థమవుతుంది. మీకోసం, మీ అందరి కోసమే ఇండియాలో ఉన్న వాళ్ళకు కూడా అవకాశం కల్పించాం. కోవైట్ లో ఉన్నటువంటి వాళ్ళతో పాటు, మస్కట్ లో ఉన్నటువంటి వాళ్ళతో పాటు, ప్రియులరా ఖత్తర్ లో ఉన్నటువంటి వాళ్ళతో పాటు ఇండియాలో ఉన్న వాళ్ళు కూడా వినవచ్చు అని ఆహ్వానం ఇచ్చాం. మీకు ఒక ద్వారం తెరిచాం. లేకపోతే ఫస్ట్ లో వాళ్ళకే అనుకున్నాం, కానీ మీకు కూడా దేవుడు వినటానికి ఒక అవకాశం ఇచ్చాడు.
కానీ భక్తిలో బలపడటానికి నీకు ఇష్టం అవ్వట్లేదు. ఏ రాయి అయితే ఏంటి పళ్ళు ఓడగొట్టుకోవడానికి అన్నట్టు ఈ కోవైటోళ్ళకి పెట్టే ఈ ప్రోగ్రామ్ లో నేను కూడా బలపడడానికి అవకాశం దొరికిందని లోపలికి వచ్చేయడం అనేసి పెందలకడ ప్రార్థనలో పాల్గొన్నాను కదా. కోవైటోళ్ళు వస్తున్నారు ఏంటి పెందలకడ ప్రార్థనలోకి? వాళ్ళు ఏం రావట్లేదు. వాళ్ళు వాళ్ళ ప్రోగ్రామ్ లోకి నేనెందుకు వెళ్ళాలి? వాళ్ళ ప్రోగ్రామ్ లోకి నేనెందుకు వెళ్ళాలి? నేను పెందలకడ ప్రార్థనలో పాల్గొంటున్నాను, ఇది వాళ్ళకి సంబంధించింది ఇది అని నువ్వు అనుకుంటున్నావేమో. ఏ రాయి అయితే ఏంటి పళ్ళు ఓడగొట్టుకోవడానికి అన్నట్టు వాళ్ళ వంక మీద నువ్వు బలపడొచ్చు కదా. కోవైట్ వాళ్ళకు కూడా చెప్తున్నాను, ఇది ఇండియా వాళ్ళకి పెందలకడ ప్రార్థన, మనకు కాదు. ఇది వాళ్ళకిది, మనం పడుకునే టైం అది. అంటే నువ్వు పడుకునే టైమే కావచ్చు, నువ్వు పని చేసుకుని నువ్వు నీ ఒళ్ళంతా కూడా అలసిపోయిన స్థితిలో నువ్వు ఉండొచ్చు, కాదంటలేదు. దేవుడికి దగ్గర అవ్వాలనుకున్న దానివైతే, దేవుడికి దగ్గర అవ్వాలనుకున్న వాడు అయితే ఏ రాయి అయితే ఇటు పళ్ళు ఓడగొట్టుకోవడానికి అన్నట్టు ఇండియా వాళ్ళకి పెట్టే ప్రోగ్రామ్ లో నువ్వు పాల్గొనొచ్చు కదా. ఇండియా వాళ్ళకి పెట్టే ప్రోగ్రామ్ లో నువ్వు పాల్గొనొచ్చు కదా. అందులో మిమ్మల్ని మీలో వాళ్ళని ఇద్దరిని కలిపేస్తున్నాను కదా నేను. ఏ భేదం లేదు, ఏ భేదం లేదు. ఇందులోకి నువ్వు రాకు, అందులో మాత్రమే నువ్వు ఉండు అని కూడా అనడం లేదు. దేవుడికి స్తోత్రం. ఎంత మంచి అవకాశాలు ఇస్తున్నాడో దేవుడు. నీకు కష్టంగా ఉంటుంది, మరి నేనేం చేయను? నేను నీకేం చెప్పను? ఎప్పుడు కూడా పాల్గొంటున్నావా? నువ్వు ఎప్పుడూ కూడా నువ్వు నిలకడగానే ఉన్నావా? నువ్వు నిమగ్నంగానే ఉన్నావా? చేయవలసిన దాన్ని చేస్తున్నావా? ఉండవలసిన ప్రోగ్రాంలో నిజంగా క్రమం తప్పకుండానే ఉన్నావా? నువ్వు అలా ఉన్నట్టయితేనే నువ్వు ఎడతెగక ఉన్నట్టు అని నేను నీకు ఈరోజు జ్ఞాపకం చేస్తున్నాను. నేను ఎడతెగక ఉండలేకపోతున్నాను అని డైరెక్ట్ ఒప్పుకో, నాది పొరపాటు అయిపోయింది అని. నువ్వు ఎందుకు ఎడతెగక ఉండట్లేదు అంటే, వద్దు నాకు 100 సమాధానాలు చెప్పొద్దు. ఆదాములాగా, హవ్వలాగా, కయ్యన్ లాగా, ప్రియులరా గెహాజీ లాగా, అననీయ సప్పీరాల్లాగా, సౌలు రాజులాగా నువ్వు నాకు 100 కారణాలు చెప్పొద్దు, నాకు సమాధానం అస్సలు చెప్పొద్దు. నువ్వే సమాధానం చెప్పొద్దు. నువ్వే ఆలోచించుకో, నువ్వే ఆలోచించుకో. దేవుడికి స్తోత్రం. ఇది నాకు కాదు, ఇది నాకు కాదు, ఇది వాళ్ళకే అని మీలో మీరే ఒకరిని బట్టి ఒకరు అలా అనుకుంటే మీరు ఏదో కోల్పోతున్నారని ఎందుకు కళ్ళు తెరుచుకోవట్లేదు మీరు? అసలు మీకు ఏదో బలాన్ని ఇవ్వాలనుకున్నాడో, మిమ్మల్ని ఏదో ఆయన చాలా ఉన్నతంగా తీసుకెళ్లాలనుకున్నాడో, కానీ నువ్వు నిలబడడం లేదు. నువ్వే నిలబడడం లేదు. నీ చేతులారా నువ్వే చేసేసుకుంటున్నావు. ఎన్ని వర్తమానాలు కోల్పోయావో, ఎన్నో వర్తమానాలు కోల్పోయావు. ప్రియులరా, ఎన్నెన్నో ప్రసంగాలు కోల్పోయావు. యూట్యూబ్ లో పెడుతున్నారు కదండి, వింటున్నానని అనుకుంటావు. ఇందులో విన్నంత శ్రద్ధగా నువ్వు యూట్యూబ్ లో వినలేవు, అవ్వదు. వింటాను అంటావు కానీ అవ్వదు. ఏదో ఛానల్ ఉందని ఏదో అప్లోడ్ చేస్తున్నాం కానీ ఎంత శ్రద్ధ ఏమి వహించవు నువ్వు. చూస్తూ ఉంటుండగానే ఒక 100 సార్లు లెఫ్ట్ అవుతున్నావు నువ్వు. చూస్తూ ఉంటుండగానే ఒక 100 సార్లు బయటికి వెళ్ళి లోపలికి వస్తున్నావు నువ్వు. నువ్వెక్కడంటావు? ఎక్కడి నుంచి ఎక్కడి దాకా చెప్తున్నాను, నీకేం అర్థం అవుతుంది? నీకేం అర్థం అవుతుంది చెప్పు ఒకసారి. దేవుడికి స్తోత్రం. నువ్వు ఆలోచించుకో, నువ్వు గట్టిగా నిర్ణయం తీసుకో. కోవైట్లో ఉన్నటువంటి వాళ్ళకంటే కొన్ని పరిస్థితుల్లో వాళ్ళకి అర్జెంట్ కాల్స్ వస్తే వాళ్ళకి తప్పదండి. వాళ్ళు ఒకరి కింద పని చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి అసలు తప్పదు. వాళ్ళ ఫోన్ తీసి మాట్లాడాల్సిందే. కానీ వాళ్ళ ఫోన్ మాట్లాడిన వెంటనే మరలా లోపలికి వస్తారు. వాళ్ళ పరిధి, వాళ్ళ విధానం వేరు. ఇంతకీ పెందలకాడ ప్రార్థనలో నీకు ఏ పని లేదు కదా, మరి పెందలకాడ ప్రార్థనలో ఇండియాలో ఉన్న వాళ్ళు ఎందుకు లెఫ్ట్ అవుతున్నారు? మాటకిని దేనికి లెఫ్ట్ అవుతున్నారు? కారణాలేంటి అంటే సమాధానాలు లేవు. దేవుడికి స్తోత్రం. ప్రియులరా,
మానకుండా నువ్వు ఎప్పుడైతే వస్తావో ఎడతెగక అనే మాట అప్పుడే నీకు వర్తిస్తుంది. ఎడతెగక అనే మాట నీకు అప్పుడే వర్తిస్తుంది. చేయవలసింది నువ్వు చేస్తానే ఉన్నప్పుడే, చేయవలసింది మానకుండా నువ్వు ఎప్పుడైతే చేస్తా ఉంటావో అప్పుడే ఎడతెగక అనే మాట అప్పుడే నీకు వర్తిస్తుంది. నువ్వు ఎప్పుడైతే నువ్వు నిలకడగా నిలబడతావో అప్పుడే నీకు తప్పకుండా ఎడతెగక అనే మాట నీకు వర్తిస్తుంది. అప్పటి వరకు నీకు వర్తించదు. ఎడతెగక అనే మాట అప్పటి వరకు నీకు వర్తించదని చెప్పి నేను జ్ఞాపకం చేస్తున్నాను. తెల్లవారుజామున ప్రార్థన పర్సనల్ గా చేసుకోవాలి, పర్సనల్ గానే చేసుకోవాలి. అస్సలు కుదరదు అనే బ్యాచ్ చాలా పెద్ద బ్యాచే ఉంది. దేవుడికి స్తోత్రం. తెల్లవారుజామున ఎందుకు పర్సనల్ గా చేసుకోవాలి? తెల్లవారుజామున ఎందుకు పర్సనల్ గా చేసుకోవాలంటున్నావు? కొంచెం తెలియకపోతే జాగ్రత్తగా వినండి ప్రతి ఒక్కరు కూడా. తెల్లవారుజామున ప్రార్థన చాలా మంచిది, అందుకు తెల్లవారుజామున మేము వ్యక్తిగతంగా చేసుకోవాలి అని చాలా మంది అంటారు. తెల్లవారుజామున ప్రార్థన మంచిదని నీకు ఎవరు చెప్పారు? తెల్లవారుజామున చేసుకునే ప్రార్థనకే ఒక శక్తి ఉందని ఇందాక నేను చెప్పానని చెప్పే కంటే ఇంతకు ముందర నీకెవరు చెప్పారు? తెల్లవారుజామున ప్రార్థనలో దేవుని సంచారం జరుగుతుందని నీకెవరు చెప్పారు? తెల్లవారుజామున జరుగుతున్న ప్రార్థనలోనే దేవుడి సంచారం జరుగుతుందా? తెల్లవారుజామున జరుగుతున్న ప్రార్థనలోనే దేవుడు నీ ప్రార్థన వింటాడా? అప్పటి వరకు నీ ప్రార్థన వినడా? అంటే ప్రియులారా, తెల్లవారుతూ ఉంటుండగా చేసుకున్న ప్రార్థన చాలా మంచిదనండి. అందులో మేము ఆ సమయంలో ఏ ప్రోగ్రామ్ లోనూ కూడా పాల్గొనం. అసలు అది మా పర్సనల్ ప్రార్థన. అది పర్సనల్ ప్రార్థన తెల్లవారుజామునే చేసుకోకర్లేదు అమ్మా. పర్సనల్ ప్రార్థన తెల్లవారుజామునే చేసుకోకర్లేదు. నీవు ఆ బాణికి అలాగ అలవాటు అయిపోయావు అంతే. మధ్యాహ్నం పేతురు గారి టైం ఉంది. పేతురు గారి టైం 12 గంటల వేళప్పుడు మిద్దెక్కాడు. మరి ఆ టైంలో ఎందుకు ప్రార్థన చేయు? అది ప్రాముఖ్యమైన టైమే కదా. అప్పుడేమో కంచం దగ్గర ఉంటున్నావు, తినుబండరాల దగ్గర ఉంటున్నావు. 12 అయితే చాలు కొండ దగ్గరకు వచ్చేస్తావు. 12 అయితే చాలు తిండి దగ్గరకు వచ్చేస్తావు. 12 అయితే చాలు పేతురు గారి ప్రార్థన అప్పుడు జ్ఞాపకం రావట్లేదా? 12 అయితే మధ్యాహ్నం ఆ టైంలో పేతురు గారి ప్రార్థనా సమయం అది. అప్పుడు అర్థం అవ్వట్లేదా? ఒక్క తెల్లవారుజామున ప్రార్థనకి మాత్రమే 100 మాటలు మాట్లాడుతున్నావు కదా. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, చాలా మంది మాట్లాడుతున్నారు. వాళ్ళకి వాక్యం తెలిసే మాట్లాడుతున్నారో వాక్యం తెలియకే మాట్లాడుతున్నారో జాగ్రత్తగా వింటే మీకు అర్థం అవుతుంది. ఇప్పుడు 3 అయితే పేతురు యోహానులు దేవాలయంలోకి వెళ్ళి ప్రార్థన చేస్తున్నారు. 3 అయితే చాలు దేవాలయంలోకి వెళ్ళిపోతున్నారు. అది పక్కన పెడితే ఇంచుమించు పగలు 3 గంటల వేళప్పుడు కొర్నేలి ప్రార్థన చేస్తున్నాడు. దేవదూతను చూసాడు ఆ టైంలో. పగలు మధ్యాహ్నం 3 గంటల వేళప్పుడు ఎందుకు ప్రార్థనలో గడపకూడదు? అప్పుడు ఎందుకు వ్యక్తిగత ప్రార్థనకి ప్రాముఖ్యత ఇవ్వవు? మరి ఒక్క తెల్లవారుజామున ప్రార్థనకే నేను పర్సనల్ గా చేసుకోవాలి, నేను వ్యక్తిగతంగా చేసుకోవాలంటున్నావు కదా. మరి కొర్నేలి ప్రార్థన 3 గంటలకు స్టార్ట్ అయింది కదా, పగలు మధ్యాహ్నం. మరి అప్పుడెందుకు ప్రార్థన చెయ్యు అంటే అప్పుడేమో మంచం దగ్గర ఉంటున్నావు. 12 అయితే కంచం, 3 అయితే మంచం. కంచం. ప్రియులరా, ఈ 2 చాలా ప్రాముఖ్యమైనవిగా కనిపిస్తున్నాయి. అప్పుడు నీకు కంచమో కావాలి, నీకు మంచమో కావాలి. ఆ టైంలో తెల్లవారుజామున 3 అయితే మాత్రం సహవాసం వద్దు నీకు. తెల్లవారుజామున 3 అయితే మాత్రం నీకు ఆన్లైన్ లో ఉన్నటువంటి సమూహంతో నీకు సహవాసం వద్దు. నీకు
దేవుడికి స్తోత్రం. ఇదంతా పక్కన పెడితే యేసుక్రీస్తు ప్రభువారు ఒక సందర్భంలో రాత్రి అంతా ప్రార్థన చేసినట్టు కూడా ఉంది. మరి రాత్రి అంతా కూడా మంచిదే, ఎందుకు రాత్రి అంతా ప్రార్థన చేయు? మరి రాత్రంతా మంచిదే కదమ్మా, రాత్రంతా ఎందుకు చెయ్యు ప్రార్థన? కళ్ళు గుంటలోడిపోతాయనా? ముఖం చిక్కిపోద్దనా? నీ ముఖం స్కిన్ అంతా కూడా తేడా వచ్చేస్తానా? నీ అందం పాడైపోద్దనా? రాత్రంతా ప్రార్థన చేయొచ్చు కదా. అబ్బే రాత్రి చెయ్యు. ఏదైనా సహవాసం ఈ టైంలో స్టార్ట్ అయిందంటే, అవునా బ్రదర్, ఆ టైంలో మా వ్యక్తిగత ప్రార్థన బ్రదరు. నీది నిజంగా వ్యక్తిగత ప్రార్థన, నీది వంక. ఎంతసేపు చేస్తున్నావు, ఎంత గట్టిగా చేస్తున్నావు, ఎంత పరిశుద్ధాత్మాభిషేకంతో నింపబడుతున్నావు ఆ టైంలో. ప్రియులారా, నేనేమంటున్నానో తెలుసా? తెల్లవారుజామున 3 అయితే మన ప్రభు అయిన యేసు పెందల కడనే లేచినట్టు కూడా మనకు కనిపిస్తా ఉంది. దేవుడికి స్తోత్రం. కొన్ని సందర్భాలలో నేను బాగా అర్థమయ్యే విధంగానే చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. నీ వ్యక్తిగత ప్రార్థనకే బలం తెల్లవారుజామున జరిగే ప్రార్థనా బలం. తెల్లవారుజామున జరుగుతున్న ప్రార్థనా బలం ఎంత బలమైందంటే, నీ వ్యక్తిగత ప్రార్థనకే బలం. అది నీ వ్యక్తిగత ప్రార్థనకే బలం అంటే, నీకు ఇంకా లోతుగా చెప్తున్నాను. నువ్వు నడుస్తుంటే ఆత్మలో ప్రార్థన జరుగుతుంది, నువ్వు పడుకున్నా ప్రార్థన జరుగుతుంది, నువ్వు కూర్చున్నా ప్రార్థన జరుగుతుంది, నువ్వు పని చేసుకుంటున్నా పరిశుద్ధాత్మలో నీలో నీ ఆత్మలో ఏదో ప్రార్థన జరుగుతానే ఉంటుంది. నీకు ఆ లెవెల్ కావాలా? నువ్వు అనుకున్న లెవెల్ నీకు కావాలా? నువ్వు ఆలోచించుకో. నువ్వు ఏ లెవెల్లో ఉండాలనుకుంటున్నావు? ఈరోజు నానా రకాల కారణాలు చెప్తున్నారు. పెందల కాడ ప్రార్థన అనేది, తెల్లవారుజామున జరుగుతున్న ప్రార్థన నీ వ్యక్తిగత ప్రార్థనకు ఒక పునాది లాంటిదే, కానీ అది నీ వ్యక్తిగత ప్రార్థన పాడు చేసేదైతే కాదది. దేవుడికి స్తోత్రం. ప్రియులరా, ఉదయం, సాయంత్రం, మధ్యాహ్నం అని కూడా చెప్పాడు బైబిల్లో. ఈ 3 పూట్ల కూడా ప్రార్థన చేస్తున్న సందర్భం కూడా కనిపిస్తా ఉంది. దేవుడికి స్తోత్రం. నేను టోటల్ గా ఇప్పుడు ఏం చెప్పాలనుకుంటున్నానంటే, నువ్వు ఎప్పుడు ప్రార్థన చేస్తావో, నువ్వు ప్రార్థన చేసే ప్రతిసారి ఆ ప్రార్థన సమయం చాలా మంచి సమయం అంటాను నేను. నువ్వు ఎప్పుడు ప్రార్థన చేసినా సరే, నువ్వు ప్రార్థన చేసే సమయం, నువ్వు ప్రార్థన ఎప్పుడు చేసినా సరే, నువ్వు ప్రార్థన చేసే ప్రతి సమయం అది మంచి సమయమే అని నేను నీతో చెబుతున్నాను. కానీ ఇంకా నువ్వు నీ లెవెల్లో మారాలి. నువ్వున్న తీరువులోనే ఉండిపోతున్నావు, ఎక్కడున్న దానివి అక్కడే ఉండిపోతున్నావు, ఎక్కడున్న వాడివి అక్కడే ఉండిపోతున్నావు. నువ్వు ప్రయాణం చేస్తే నీ ఆత్మలో ప్రార్థన జరగాలి. నీ ఆత్మలో ప్రార్థన చేసే ఆ ప్రార్థనాత్మ నీ ఆత్మలో పని చేయాలి. ప్రార్థన చేసే ప్రార్థనాత్మ పని చేయాలి. దేవుడికి స్తోత్రం. ఎంతగా పరిశుద్ధాత్మ అభిషేకం పొందేసుకుంటావో, ఎంతగా పరిశుద్ధాత్మతో సంబంధం పెట్టేసుకుంటావో. నేను ఒక మెకానిక్ షెడ్ లో పని చేసుకుంటూ ఉంటుండగానే పరిశుద్ధాత్మ నా మీదకి దిగొచ్చింది. పరిశుద్ధాత్మ నా మీదకి దిగొచ్చినప్పుడు ప్రియులారా, రాత్రి అనక పగలనక నేను కష్టపడతానే ఉండేవాడిని. కానీ వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకుంటాను, వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకోవడానికి నా ఒళ్ళు అలసిపోయింది, నేను పని చేసి నేను ఇప్పుడేం ప్రార్థన చేయను అని నేను అనుకోకుండా పరిశుద్ధాత్ముడు నాకు ఒక వరము దయచేశాడు. దేవుడు నాకు ఇచ్చిన వరం ఏంటంటే, అది చాలా ప్రాముఖ్యమైన వరం. అది ఆత్మతో ప్రార్థన చేయగలిగే వరం ఇచ్చాడు. ఆత్మతో ప్రార్థన చేయగలిగే వరం అది. దేవుడికి స్తోత్రం. నూతన జీవం, నూతన ఉజ్జీవం, దేవుడి సంచారం, దేవుడి శక్తి, పరిశుద్ధ అగ్ని నా మీద నిత్యము కనబడ్డం నాకు తెలుసు. అలాంటి అనుభవంలోంచి వచ్చాను నేను. నాకు తెలుసు ఆ తాకిడేంటో, ఆ మహిమేంటో, ఆ ప్రభావం ఏంటో నాకు తెలుసు. పని అయిపోయిన తర్వాత కొంచెం సమయం దొరికితే నేను మంచం మీద వాలిపోయేవాడిని ఏం కాదు. నేను
నేను మరలా ప్రార్థన చేసుకోగలిగే నూతన బలం నాకు ఎలాగొచ్చిందంటే, నా ఆత్మలో ఆత్మతో ప్రార్థన చేయగలిగే వరము దేవుడు నాకు ఇచ్చాడు కాబట్టి, నా లెవెల్ని నేను అలా పెంచుకున్నాను. నా ఆసక్తిని బట్టి నేను పెంచుకున్నాను. నాకున్న ఆసక్తిని బట్టి నేను అంతగా ఎదగటానికి దేవుడు నాకు ఒక కృపనిచ్చాడు. దేవుడికి స్తోత్రం. పని చేసి చేసి అలసిపోతున్నానని అనుకో. పని చేసి చేసి కొంచెం సమయం దొరికినా సరే ప్రార్థనలోకి వెళ్ళిపోతావు. ఎప్పుడు వెళ్ళిపోతావంటే, నీ ఆత్మలో ఆత్మతో నువ్వు ప్రార్థన చేయగలిగే లెవెల్కి రావాలి. నువ్వు ఎడతెగక ఎప్పుడు ప్రార్థనలు జరుగుతూనే ఉండాలి. ఎడతెగక ఎప్పుడు నిలకడగా నిత్యము ఆరాధన జరుగుతూనే ఉండాలి. లోపల పని చేసుకుంటూ ఉండాలి, భాషలతో మాట్లాడుతూ ఉండాలి, పని చేసుకుంటూ ఉండాలి, ఆత్మతో నింపబడుతూ ఉండాలి, పని చేసుకుంటూ ఉండాలి, ఆత్మ చేత అభిషేకించబడతా ఉండాలి, పని చేసుకుంటూ ఉండాలి, పరిశుద్ధాత్మతో నువ్వు మాట్లాడుతూ ఉండాలి, పరిశుద్ధాత్ముడు నీతో మాట్లాడుతూ ఉండాలి. ఆ లెవెల్కి నువ్వు రావాలి. ఇంకెప్పుడు చూసినా నువ్వెక్కడ ఉండిపోయావు, నాకింకా పర్సనల్ ప్రార్థన, నాకింకా పర్సనల్ ప్రార్థన. ఏటి పర్సనల్ ప్రార్థన? ఏటి వ్యక్తిగత ప్రార్థన? వ్యక్తిగత ప్రార్థన చేస్తున్నటువంటి నీవు నిజంగానే దైవ బలంతో, దైవిక శక్తితో నింపబడే చేస్తున్నావా? ఎన్నోసార్లు అభిషేకించబడ్డావు? ఎంతగా వ్యక్తిగత ప్రార్థనలో దేవుడు నిన్ను తాకాడు? చెప్పొకసారి. ఒక్క ముక్క చెప్పలేవు. నిన్ను గట్టిగా బలంగా నిన్ను తాకాడా దేవుడు? నీకు నిజంగా ఇప్పుడు ఎందుకు నీ ఆత్మలో బలహీనత ఉంది? మరి నీ వ్యక్తిగత ప్రార్థనలో నీ ఆత్మకి బలం రావాలి కదా, ఎందుకు రాలేదు? కొన్ని ప్లేసెస్ లో, కొన్ని సందర్భాలలో ఆయన తండ్రితో ఒంటరిగా సహవాసం చేసిన వాక్యాన్ని చాలా మంది చూపిస్తారు. ఆయన వ్యక్తిగతంగా ఒంటరిగా సహవాసం చేశాడు కదా బ్రదర్ అని అంటారు. ఏ ఆత్మలో ఆత్మతో ప్రార్థన చేయడం, ఏ వ్యక్తిగతంగా ప్రార్థన జరగడం కాదా? ఏకాంతంగా ప్రార్థన జరగడం కాదా? పర్సనల్ గా ప్రార్థన జరగడం కాదా? దేవుడికి స్తోత్రం. నీ మైండ్ అంతా దేవుడి వైపే తిరిగిపోవాలి. పని చెడిపోకూడదు, పని చక్కగా జరగాలి, నీ చేతులు పని చెయ్యాలి, నీ ఆత్మలో ప్రార్థన జరగాలి. రెండూ జరగాలి. పని జరగాలి, లోపల ప్రార్థన జరగాలి. నాకు ఖాళీ దొరుకుతుంది, నాకు ఖాళీ దొరికినప్పుడు నేను ప్రార్థన చేసుకుంటానంటే ఆ రోజులు పోని. ఆ రోజులు పోయి చాలా రోజులైంది. ఆ రోజులు పోని అమ్మా. నీకు ఎప్పటికీ కుదరదు, ఎప్పటికీ అవ్వదు. నాకు తీరుబడి చేసుకున్నా కానీ ప్రార్థన చేసుకుంటాను అంటే అది ఎప్పటికీ జరగని పని. కాబట్టే ఈ సహవాసంలో దేవుడు నీకు ఇవ్వబోయే జీవం ఏంటంటే, ఈ సహవాసంలో దేవుడు నీకు ఇవ్వబోయే వరం ఏంటంటే, ఆత్మలో ఆత్మతో ప్రార్థన చేయగలిగే వరము. పని చేసుకుంటున్న ప్రార్థన జరుగుతూ ఉంటది లోపల. అలాంటి అభిషేకం నీ మీదకి దిగి రాబోతుంది. నా మీద ఎలాంటి అభిషేకం అయితే ఉంచాడో, నాకు ఎలాంటి వరం అయితే ఇచ్చాడో, అదే వరముతో మిమ్మల్ని కూడా దేవుడు నింపినప్పుడు నీ ఆత్మలో ఆత్మతో ప్రార్థన జరిగిపోతూ ఉంటుంది. దేవుడికి స్తోత్రం. ఆత్మలో ఆత్మతో ప్రార్థన ఎప్పుడైతే జరిగిపోతుందో దినదినము వృద్ధి చెందేస్తానే ఉంటావు. దినదినము అభివృద్ధి అయిపోతానే ఉంటావు. దినదినము నువ్వు దేవుడికి చాలా దగ్గర అయిపోతా ఉంటావు. అలాంటి వాతావరణం నీలో కనిపిస్తా ఉంటది. దేవుడికి స్తోత్రం. నీ స్వభావంలో ఏదో ఒక క్రొత్తదనం, ఏదో ఒక క్రొత్తదనం. ఆశల కోరికలని చచ్చిపోతాయి. ఆత్మతో ఆత్మలో ఎవరైతే ప్రార్థన చేయగలిగే లెవెల్కి ఎదుగుతారో కోరికలు చచ్చిపోతాయి, ఆశలు చచ్చిపోతాయి, ఇవన్నీ చచ్చిపోతాయి. ఏదో నేను మంచి వస్త్రాలు కొనుక్కొని మంచి వస్త్రాలు ధరించుకోవాలి అన్న ఆశలు నీకు ఉండవు. శరీర సంబంధమైన ఆశలు, భూ సంబంధమైన ఆశలు పూర్తిగా చచ్చిపోతాయి. నువ్వు వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకుంటున్నప్పుడు ఇలాంటి తాకిడి నీకుందా? ఇలాంటి తాకిడి నీకు లేదు కాబట్టే వ్యక్తిగత ప్రార్థన అంటున్నావు గాని గట్టిగా చేస్తే 5 నిమిషాలు చేస్తున్నావు, 2 గంటలు నిద్రపోతున్నావు. మంచం కోడి దగ్గర ప్రార్థన చేసుకోవాలని కూర్చుంటావు,
ఆ కోడికే తల జారేసేసి నిద్రపోతావు. ఆలోచించుకో. నీ వ్యక్తిగత ప్రార్థనకి, నీ ఆత్మలో జరగబోయే ప్రార్థనకి ఈ సహవాసం ఎంతో బలాన్ని ఇస్తుంది నీకు. ఈ సహవాసంలో దాగి ఉన్న అభిషేకమే ఒక ప్రత్యేకమైన అభిషేకం, ఒక స్పెషల్ అనాయింటింగ్. దేవుడికి స్తోత్రం. ఒక ప్రత్యేకమైన అభిషేకం పనిచేస్తుంది. నీలో ఏదో జరగబోతుంది, నీలో ఏదో జరగబోతుంది, నీలో ఏదో కార్యం జరగబోతుంది, ఏదో కార్యం జరగబోతుంది ఈరోజు. దేవుని ఆత్మ అలాంటి కార్యం చేసేస్తాడు నీలో. నాలో ఏం జరగలేదే అనుకుంటున్నావేమో. గూగుల్ మీట్ క్లోజ్ అయిన తర్వాత ఖచ్చితంగా నీలో ఏం జరిగిందో తప్పకుండా నీకు అర్థమయ్యే విధంగా చేస్తాడు. పరిశుద్ధాత్ముడు నీకు నిజంగా సహాయం చేస్తాడు. దేవుడికి స్తోత్రం. నువ్వు నిలకడగా ఉన్నావా? నువ్వు నిబ్రంగా ఉన్నావా? నిమగ్నురాలుగానే ఉన్నావా? నువ్వు నిజంగా ఈ సహవాసములో మానకుండా ఉంటేనే జడతెగక అనే మాట నీకు వర్తిస్తుంది. జడతెగక అనే మాట ఎవరికి పడితే వాళ్ళకి వర్తించేది కాదు. అది ఆత్మతో ఎవరు ప్రార్థన చేయగలిగే లెవెల్కి ఎదుగుతారో వాళ్ళకి మాత్రమే వర్తించేది అయ్యింది. అది మానకుండా ఇంకా నిత్యము ప్రార్థనా ధూపం వేస్తానే ఉండాలి. దేవుడికి స్తోత్రం. ప్రియులరా, నా వ్యక్తిగత ప్రార్థన ఎలాంటిది అంటే ఆత్మతో ప్రార్థన చేయగలిగే వ్యక్తిగత ప్రార్థన నాది. వ్యక్తిగత ప్రార్థన వేరు. చాలా జాగ్రత్తగా వినాలని చెప్పే మాట. నేను కొంచెం లోతుకు వెళ్ళి మాట్లాడుతున్నాను ఈ మాటలో, ఈ పదాలు కూడా. వ్యక్తిగతంగా చేసుకునే ప్రార్థన వేరు, ఆత్మతో చేసే వ్యక్తిగత ప్రార్థన వేరు. ఈ రెండిట్లకి చాలా వ్యత్యాసం ఉంది. నువ్వు వ్యక్తిగత ప్రార్థనలోనే ఉండిపోయావు. ఈ వ్యక్తిగత ప్రార్థనలో 10 నిమిషాలు గట్టిగా చేయొచ్చు, ఒక అరగంట నిద్రపోవచ్చు. కానీ ఆత్మతో చేసే వ్యక్తిగత ప్రార్థనలో నిద్రలో ఉన్నా సరే ప్రార్థన చేస్తావు. ఆ ప్రత్యేకతే అది, ఆ అభిషేకమే అలాంటిది. అది దేవుడికి స్తోత్రం. నువ్వు ఆత్మ సంబంధివైతే నేను చెప్పే మాటల మీద నీకు ఒక అవగాహన ఉంటది. నువ్వు ఆత్మ సంబంధివి కానప్పుడు ఏదో చెప్పుకుంటూ పోతున్నాడని నీకు అనిపిస్తుంది. ఈ మాట అర్థం చేసుకోవడం చాలా కష్టం. ఇదేటో చెప్పుకుంటూ వెళ్తున్నాడు, అదేటో నాకేం అర్థం అవట్లేదు అన్నట్టు నీకు అనిపిస్తుంది. ఎందుకంటే నువ్వు ఎదగలేదు కాబట్టి. నువ్వు ఎదగలేనప్పుడు ఈ మాటలు నీకు సెట్ అవ్వవు. నువ్వు ఎదగలేనప్పుడు ఈ మాటలేంటో నీకు అర్థం కాదు. ఏదో పిచ్చోళ్ళ చెప్పుకుంటున్నాడో, ఆత్మతో ప్రార్థన జరుగుతుందంట అని చెప్పుకుంటున్నాడు. ఇదేటిది? నువ్వు ఎక్కడా వినవు ఈ పదాలు, నీకు ఎక్కడ దొరక కూడా. నేను మరలా చెప్తున్నాను, వ్యక్తిగతంగా చేసుకునే ప్రార్థన వేరు, ఆత్మతో చేసే వ్యక్తిగత ప్రార్థన వేరు. ఆత్మతో చేసే వ్యక్తిగత ప్రార్థనలో బట్టలు ఉతుకుతున్నప్పుడు ప్రార్థన చేస్తావు, వంట చేస్తున్నప్పుడు ప్రార్థన జరుగుతుంటది, లోపల ప్రయాణాలు చేస్తున్నప్పుడు ప్రార్థన జరుగుతూ ఉంటది. పరిశుద్ధాత్మలో ప్రార్థన అని కూడా అంటారు దాన్ని. పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయడం అని అంటారు. ఈరోజు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేస్తున్నావని నిన్ను ఎలా నమ్మమంటావు? ఈ సహవాసాన్ని వదిలి వెళ్ళిపోతున్నావు నువ్వు. ఒక రోజు వస్తే ఒక రోజు కనపడని దానివి, ఒక రోజు వస్తే ఒక రోజు కనపడనోడివి. నువ్వు ఆత్మతో వ్యక్తిగతంగా అనగా పరిశుద్ధాత్మలో నువ్వు ప్రార్థన చేస్తున్నావని నిన్ను ఎలా నమ్మమంటావు? నువ్వు చెప్పు, నిన్నెలా నమ్మమంటావమ్మా? నిన్నెలా నమ్మమంటావయ్యా? చెప్పు ఒకసారి. అసలు నమ్మొచ్చా నిన్ను? అసలు నీ సమాధానం బాగానే ఉందా? అసలు నీ సమాధానం కరెక్ట్ గానే ఉందా? దేవుడికి స్తోత్రం. ఎందుకో దేవుడు ఈ వర్తమానం చెప్పాలని నాతో చెప్పాడు ఆయన. లేకపోతే ఒక క్రైస్తవుడు పోరాడవలసినటువంటి 7 పోరాటాల గురించి చెప్పవలసినటువంటి మన సబ్జెక్టు ఈ రోజు ఆపేసేడేటి అని అనుకున్నావేమో. దేవుడు ఏదిస్తే అదే చెబుతాను నేను.
దేవుడు ఏ టైంలో నాకు ఏ వాక్ ఇస్తే నేను అదే చెబుతాను. నేను దేవుడికి స్తోత్రం. సరి అయిన సమయంలో సరిగ్గా దేవుడి వర్తమానం ఇదే కరెక్ట్ ఈ సమయంలో అని ఎరిగి దేవుడు నీకు ఈ వర్తమానం ఇచ్చాడు. దేవుడికి స్తోత్రం. ఈ వర్తమానంతో దేవుడు ఏమన్నా మార్పు పొందాలని ఆశ కలిగి ఉంటావేమో అని ఎదురు చూస్తున్నాడు. నువ్వు నిజంగా మారాలని ఆయన కోరుకుంటున్నాడు. నువ్వు ఎలా మారాలంటే, నీ లెవెల్ ఏ లెవెల్కి రావాలంటే ఆత్మలో అనగా పరిశుద్ధాత్మలో ప్రార్థన జరుగుతూ ఉండాలన్నమాట. ఆ లెవెల్కి రావాలి. నువ్వు అలాగే ఎదగాలి. దేవుడికి స్తోత్రం. అపోస్తుల కార్యాల గ్రంథం 6వ అధ్యాయం 4వ వచనం ఎవరైనా చదివి వినిపించవచ్చు. అపోస్తుల కార్యాలు 6వ అధ్యాయం 4వ వచనం ఎవరైనా చదువుతారా? మేము ప్రార్థన యందును వాక్య పరిచర్య యందును ఎడతెగక ఉందుమని చెప్పిరి. అపోస్తులు చెబుతున్నారు, మేము ప్రార్థన యందును వాక్య పరిచర్య యందును ఎడతెగకుంటాం. అపోస్తుల కాలంలో అపోస్తులే ఎడతెగకుండడం కాదు, అపోస్తులు నిలకడగా ఉండడం కాదు. అపోస్తుల ద్వారా ఎవరైతే శిష్యులుగా మార్చబడ్డారో వాళ్ళందరూ కూడా నిలకడగా ఉన్నారో, నిమగ్నులుగా ఉన్నారో, క్రమం తప్పకుండా ఉన్నారో, చేయవలసింది మానకుండా చేస్తున్నారో, ఎప్పుడూ కూడా చేస్తున్నారు. ఇంకా ఎప్పుడూ కూడా వాళ్ళు ఉన్నారు. దేవుడికి స్తోత్రం. ప్రియులరా, పరిశుద్ధ గ్రంథంలో మనం చదివితే గనక అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయం 14వ వచనంలో మరొక మాట రాసుంది. మేడగదిలో ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. ఎడతెగక, పట్టు వదలట్లేదు, ఇంకా నిలకడగా ఉండిపోయి నిలబడిపోయారంతే. నిమగ్నులైపోయారు, ఇంకా గదిలో పడి నిమగ్నులైపోయారు. ప్రియులరా, ఎడతెగక ఎప్పుడైతే ప్రార్థన చేసేస్తున్నారో పరిశుద్ధాత్మ కార్యం అక్కడ జరిగింది. పరిశుద్ధాత్మ కుమ్మరింపు అక్కడ జరగటం మనకు అర్థమవుతుంది. ఎవరైతే ఎడతెగక అనేటువంటి అనుభవంలోకి ఎదగగలుగుతారో, ఎవరైతే కొంచెం కొంచెం రాగలుగుతారో, ఆత్మ నింపుదలను బట్టి మరింత బలంగా ప్రబలుతారు. వాళ్ళ ఆత్మీయత ప్రబలుతుంది. వాళ్ళ ఆత్మీయంగా ఎంతో చక్కగా కట్టబడగలుగుతారు. దేవుడికి స్తోత్రం. తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో అపోస్తలుడైన పౌలు తిమోతికి పత్రిక రాస్తూ ఏమన్నాడంటే, నా ప్రార్థనల యందు ఎడతెగక నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను అని చెప్పాడు. నా ప్రార్థనల యందు ఎడతెగక నేను నిన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాను అన్నాడు. ఎడతెగక జ్ఞాపకం చేసుకుంటున్నాడంట. దేవుడికి స్తోత్రం. ప్రియులరా, పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే ఆది అపోస్తుల ద్వారా ఎవరైతే శిష్యులుగా మార్చబడ్డారో, ఎవరైతే రక్షించబడ్డారో వాళ్ళందరూ కూడానంటండి ఎలాగున్నారో బైబిల్ చెప్తుంది. అపోస్తుల కార్యాలు 2:42 చదివితే అక్కడ ఈ విధంగా రాస్తుంది. అపోస్తుల కార్యాలు 2:42 బాప్తిస్మం పొందిన వారు ప్రార్థనలోను సహవాసములోను బోధ యందును ఎడతెగకున్నారు. బాప్తిస్మం పొందిన వారంట ప్రార్థనలోను సహవాసంలోను రొట్టె విరిచట్లోను బోధలోను ఎలా ఉన్నారంటే ఎడతెగక ఉన్నారు. వీరు అపోస్తుల బోధ యందు వాళ్ళు నిలిచి ఉన్నారు. దేవుడికి స్తోత్రం. మన బోధ ఏమి డిఫరెంట్ బోధ ఏం కాదు. మన బోధ అపోస్తుల బోధ. మనం నెక్స్ట్ నేర్చుకోబోయే పోరాటమే బోధన గురించిన పోరాటం. బోధన గురించి మనం నేర్చుకుంటాం. ఆ మాటలో ఆ 7వ పోరాటం చాలా ప్రాముఖ్యమైంది. ఎవరు కూడా పోగొట్టుకోద్దు అసలు. దేవుడికి స్తోత్రం. బోధ గురించి తర్వాత మాట్లాడుకుంటాం మనం. హల్లెలూయా.
పరిశుద్ధ గ్రంథంలో ప్రియులరా, బోధ యందు, రొట్టె విరిచట యందు, సహవాసమందు బాప్తిష్యం పొందిన వారంట, జడతెగకున్నారంట వాళ్ళు. అపోస్తుల కార్యాలు 2:46 ఇంటింటా రొట్టె విరిచిరి అనేటంత బలంగా గట్టిగా జడతెగక వాళ్ళు ఉండిపోయినట్టు మనకు కనిపిస్తా ఉంది. ఇంటింటా వాళ్ళ రొట్టె విరిచిరి అని రాశాడు. మరియు దేవుడికి వారి- స్తోత్రం. ఈ మాటలు వింటున్నటువంటి ప్రియులరా, చదువుకున్న వాక్య భాగంలో అలాగే రాస్తుంది. ఇంటింటా రొట్టె విరిచినట్టు మనకు కనిపిస్తా ఉంది. ప్రజలందరి వలన దయ పొందిన వారు. చాలన్నా, చాలు, సమయం అయిపోయింది. ప్రియులరా, మనలో ప్రతి ఒక్కరం కూడా ఎడతెగక దేవారాత్రులు దేవునిని సేవించే వారంగా కూడా ఉండాలి. అపోస్తుల కార్యాలు 26:7 ఇలా రాస్తుంది, ఎవరో చదవద్దు. ఎడతెగక దేవారాత్రులు దేవుని సేవించచ్చు, ఆ వాగ్దానము పొందుదమని నిరీక్షించుచున్నాం. ఎడతెగక దేవరాత్రులు దేవునిని సేవించుచునంట, ఆ వాగ్దానం పొందాలని నిరీక్షిస్తున్నాం. ఏంటా వాగ్దానం? వాగ్దానం గురించి మాట్లాడడం ఏంటి ఇక్కడ అని అంటే, ఏంటా వాగ్దానమో మరొక చోట రాశాడు. అపోస్తుల కార్యాలు 24:14 రాసుకునే వాళ్ళు రాసుకోండి, కానీ ఇప్పుడు చదవద్దు. బైబిళ్ళు తెరిచి చక్కగా చూడగలిగితే నేను చదువుతాను, చూడండి. నీతిమంతులకు అనీతిమంతులకు కూడా పునరుద్ధానం కలగబోచున్నదని వీరు నిరీక్షిస్తున్నట్టు నేను కూడా నిరీక్షిస్తున్నానే అని అన్నాడు. దేవుడికి స్తోత్రం. వీరు ఎలాగైతే నిరీక్షిస్తున్నారో నేను కూడా నిరీక్షిస్తున్నాను అని చెప్పాడు. ప్రియులరా, ఇక్కడ మనకి వాగ్దానం కొరకు నిరీక్షించడానికి ముందు దేవరాత్రులు కూడా ఎడతెగక దేవుణ్ణి సేవిస్తున్నారంట. దేవుని వాగ్దానం ఎవరి జీవితంలో నెరవేరాలన్నా వాళ్ళకి ఎడతెగక ప్రార్థనలు చేసే లెవెల్ ఉండాలి. దేవుని వాగ్దానాన్ని ఎవరు అనుభవించాలన్నా ఎడతెగక దేవునిని సేవించగలిగే లెవెల్కి రావాలి. అలాంటి వారు అందరూ కూడా ఏం పొందుతారంటే, దేవుని ద్వారా పొందబోన్నది తప్పకుండా, దేవుని ద్వారా మీరు ఏమి పొందవలసి ఉందో, దేవుని ద్వారా మీరు పొందవలసిన మేలులన్నీ కూడా ఆయన ద్వారా మీ జీవితంలో నెరవేర్చబడవలసిన వాగ్దానం మీ జీవితంలో నెరవేరునట్లుగా ఎడతెగక మీరు ఆయన్ని సేవించగలిగితే దేవుని యొక్క వాగ్దానం మీ జీవితంలో జరుగుతుంది. దేవుడికి స్తోత్రం. ఇలా మనం చదువుకుంటూ పోతే ఆ వాగ్దానం గురించి చాలా విషయాలు బయటకు వస్తాయి, కానీ అది మన సబ్జెక్ట్ కాదు. కానీ ఎడతెగక దేవరాత్రులు దేవుణ్ణి ఎలా సేవిస్తాం అంటే, చెప్పాను కదా, పరిశుద్ధాత్మలో ప్రార్థన ఎవరైతే చేయగలుగుతారో దేవరాత్రులు కూడా సేవించేస్తారు, పాటలు పాడేస్తారు, దేవునిని స్తుతించేస్తారు. దేవుడికి స్తోత్రం. అలాంటి కార్యం మీ జీవితంలో జరుగుతుంది. అయితే ఈరోజు ఎందుకు నీ జీవితం, నీ ఆత్మీయత ఇంకా బలపడలేదో చెప్పమంటావా? ఎందుకు బలపడలేదో చెప్పనా? నువ్వు వ్యక్తిగత ప్రార్థనలోనే ఉండిపోయావు. వ్యక్తిగత ప్రార్థనకి ప్రాముఖ్యత ఇచ్చేసావు. నువ్వు వ్యక్తిగత ప్రార్థన ప్రాముఖ్యమే కాదంటలేదు, కానీ తెల్లవారుజామున మాత్రమే వ్యక్తిగత ప్రార్థన ప్రాముఖ్యత అని మాత్రం అనటం కరెక్ట్ కాదు. నువ్వెప్పుడు ప్రార్థన చేస్తే, వ్యక్తిగతంగా నువ్వు ఎప్పుడు ప్రార్థన చేసుకున్నా అంతా మంచిదే. కానీ వ్యక్తిగత ప్రార్థనలో ఉన్నటువంటి రెండో లెవెల్లో పరిశుద్ధాత్మలో వ్యక్తిగతంగా ప్రార్థన చేయగలిగే లెవెల్ అంటూ ఒకటి ఉంది. ఆ పరిధికి నువ్వు రావాలి. నువ్వు అలా ఎదగాలంటే ఈ సహవాసం నీకు అవసరం. సహవాసం కూడా దేవుడే ఇస్తాడు. దీన్ని తిరస్కరిస్తే నువ్వేం బలపడలేవు. ఈ సహవాసాన్ని నువ్వు తిరస్కరించి తోసేస్తే నీకేమి లాభం చెప్పు? నాకేం నష్టం ఉండదు, నీకే నష్టం. ఈ సహవాసాన్ని కాదనుకుంటే నీకే నష్టం, మాకేం నష్టం లేదు.
నువ్వు ఆత్మలో వృద్ధి చెందాలని, నీ ఆత్మలో నువ్వు ప్రార్థన చేయగలిగే స్థితికి నువ్వు ఎదగాలని నీకింత చక్కగా బోధిస్తుంటే నీకు ఇదేంటో అర్థం కాకే సహవాసంలోంచి వెళ్ళిపోతున్నావు. నీకు ఇదేంటో అర్థం కాకే, ఈ బోధ ఏంటో నీకు అర్థం కాకే, ఈ బోధ ఏంటో నీకు పడకే ఒక రోజు ఉంటావు, ఒక రోజు ఉండవు. నీ ఇష్టం వచ్చినప్పుడు వస్తావు, నీ ఇష్టం వచ్చినప్పుడు వెళ్ళిపోతావు. నీ ఇష్టమే. నేను ఎప్పుడు కూడా ఒకటే చెప్తాను, నా జీతం నాకు వచ్చేద్దండి, నా జీతం నాకు వచ్చేస్తుంది, నేను ఒకడి కింద పని చేస్తున్నాను, ఆయన నాకు జీతం ఇచ్చేస్తాడు. నువ్వు వస్తే ఏటి, రాకపోతే ఏటి, నువ్వు వచ్చినా రాకపోయినా వర్తమానం మాత్రం ఆగదు. ఇద్దరు వచ్చినా చాలు, ఇద్దరికి చెబుతాను వాక్యం. ముగ్గురు వచ్చినా చాలు, 300 మందికి చెప్తున్నట్టు ఊహించుకుని చెప్తాను. నా జీతం నాకు వచ్చేస్తుంది. చూసి చూసి లెక్కలేసి మరీ ఇచ్చేస్తాడు నాకు జీతం. దేవుడికి స్తోత్రం. నువ్వు రాకపోతే నాకేంటి? నేను పట్టుకుని బతిమలాడవలసిన అవసరం నాకు అసలే లేనే లేదు. నాకేనా నీళ్లు పెడుతున్నావా, నాకు మేతెడుతున్నావా నువ్వు? ఏనా నీ అందేనా నేను బ్రతుకుతున్నానా? రాజీ పడన సేవ చేస్తున్నాను నేను. నేను పస్తుల నుండి అయినా నీళ్లు తాగైనా సేవ చేస్తాను నేను. నాకు అంత అవసరం లేదు. కానీ నేను నీకు ఇచ్చిన విలువ ఇంత అంత విలువ ఇవ్వలేదు నేను నీకు. నేను నీకు ఇచ్చిన గౌరవం ఇంత అంత గౌరవం కాదు. అది నిలబెట్టుకుంటే బాగుంటుంది, అది కాపాడుకుంటే బాగుంటుంది. ఇందాకే ఒక ఆమెకి గట్టిగా వార్నింగ్ ఇచ్చాను. వైజాగ్ నుంచి ఫోన్ చేసింది. వైజాగ్ నుంచి ఫోన్ చేస్తే చాలా గట్టిగా ఇచ్చాను. గట్టిగానే ఇచ్చుకున్నాను. ఇంకా చూసి చూసి ఇంకా గట్టిగానే ఇచ్చుకున్నాను. ఇంకా ఏడుతూ మాట్లాడుతూ ఉంటే ఏడుపు కొట్టు ముఖం వేసుకుని ఇంకా నా దగ్గర మాట్లాడక, ఇంకా ఏడుపు కొట్టు ముఖం వేసుకుని ఇంకెప్పుడు చూసినా నీ సమస్యలు చెప్పక ఇంకా అంటే, అయ్యగారు అలాగనకండి. ఏటి అయ్యగారు, ఏం మాట్లాడుతున్నావు? ఎన్నిసార్లు ఫోన్ చేసాం? అర్జెంట్ గా గ్రూప్ లోంచి లెఫ్ట్ అయిపోయి వెళ్ళిపో. నువ్వు వెళ్ళిపో, బయటకు వెళ్ళిపో. వద్దు, నీకు ఇచ్చినటువంటి విలువ ఇంత అంత విలువ కాదు. కొన్ని నెలల నుంచి చూస్తున్నాం, కొన్ని నెలల నుంచి నీ విషయంలో ఎదురు చూసి నీ విషయంలో ఎంతో కనిపెట్టుకుని పలానా అప్పులతో నలిగిపోతున్నావని, పలానా సమస్యతో నలిగిపోతున్నావని నీ కోసం ఎంతో ప్రార్థన చేస్తూ నువ్వు బాగుండాలని కోరుకున్నా మేము. నువ్వేనా నాకేనా పంపుతున్నావేటి నెలకింతని? నీకు ఫోన్లు చేయవలసిన పని నాకేటి? ఇంకొకసారి గనక గూగుల్ మీట్ విషయంలో, ప్రార్థనా ప్రోగ్రాం విషయంలో రాకుండా ఫోన్లు చేయించి వ్యక్తిగతంగా ప్రార్థన చేయంటే మాత్రం అది కరెక్ట్ పద్ధతి కాదు. అసలు అది కరెక్ట్ పద్ధతి కాదు. అది నీకు నేను ఇచ్చిన గౌరవం ఇంత అంత గౌరవం కాదు. నిలబెట్టుకుంటే నిలబెట్టుకో అని చెప్పేసి చాలా గట్టిగా ఇచ్చుకున్నాను. సారీ చెప్పింది, క్షమించండి అంటుంది. క్షమించండి సారీ అనగానే కరిగిపోతుంటాడు అభిషేక్. దేవుడికి స్తోత్రం. మరి కరిగిపోవాలి కదా. కరిగిపోతే ఏం చేస్తామండి? మళ్ళీ చేర్చుకోవాలి కదా. ఎప్పుడైనా సరే లాలింపు ఉండాలి, తాలింపు ఉండాలి. లాలించే టైంలో లాలించాలి, తాలింపు పెట్టే టైంలో తాలింపు పెట్టాలి. 2 ఉండాలి. ఏం చేస్తున్నామంటే ఇంక మరి లాలించాలి కదా మరి మరలా. దేవుడికి స్తోత్రం. అమ్మా ఇంకా మరి చక్కగా రండి మరి ఇక్కడి నుంచి అని అన్నాను. అలాగేనండి అని చెప్పింది. కనబడ్డావాడినే లక్ష్య ఎత్తలేదు. నీ అప్పుల భారం నుంచి నేను తీసి బయట పాడెత్తే ఇక దేవుడు ఎవడో నాకేం తెలుసు అనే వ్యక్తిలాగా ఉన్నావు నువ్వు అంటూ గట్టిగానే ఇచ్చుకున్నాను. దేవుడికి స్తోత్రం. నాకు గడవక నేను గద్దిస్తున్నానా? నాకు గడవకేనా నేను తిడుతున్నానా? నేను ఏమైనా తిడితే నాకేమన్నా వస్తుందా? అమ్మా, నేను తిడితే నాకేమన్నా వస్తుందా చెప్పు? నీ వెనకాల అందరి సేవకుల్లాగా బ్రతిమలాడుకుంటాను అనుకున్నావేమో. పోతానంటే పో అంటాను, ఉంటానంటే నీకు ఒక లెవెల్ ఉంటది. నీకు తప్పకుండా నీకు ఉండే స్థానం నీకు ఉంటది అంటాను. బయటికి వెళ్ళిపోయి అనవసరంగా కాదనుకునే సావాసం తల పట్టుకుని బాధపడిన తర్వాత నా దగ్గరికి మొఖం ఎత్తుకుని రాలేవు. నువ్వు తలెత్తుకుని రాలేవు నువ్వు అసలు.
నువ్వు వచ్చినా నేను మరలా చేర్చుకుంటాను కానీ నువ్వు రాలేవు ఇంతకని. ఇలా చాలా మంది జీవితంలో జరిగింది, ప్రస్తుతం ప్రజెంట్ కూడా జరుగుతూ ఉంది. ఈ కర్మ అది, ఎవరు ఏం చేయలేరు. అంటే కోపం వచ్చేసి, అంటే కోపం వచ్చేసిన దానివి నువ్వేమి నిలబడతావు? నువ్వెక్కడికి పోయినా నయమాను రథం తిప్పుకొని కోపంతో తిరిగి వెళ్ళిపోయినట్టు ఎలీషా దగ్గర నుంచి, నువ్వెక్కడికి తిరిగి వెళ్ళిపోయినా మళ్ళీ ఎలీషా దగ్గరికి నయమాను వచ్చినట్టు మరలా ఇక్కడికి వచ్చి పడాల్సిందే. నువ్వు మరలా ఇక్కడికి రావాల్సిందే. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఇవాళ సంపేతన్నారు పట్టుకుని మ్యూట్లోంచి బయటకు వచ్చినాను. మామూలుగా లేదు ఇంకా. సాతాన్ గాడు కుదురుండడు కదా. దేవుడికి స్తోత్రం. వాడి క్రియలే ఇవన్నీ, వాడి చేష్టాలే ఇవన్నీ. దేవుడికి స్తోత్రం. ప్రియులరా, ఆలోచించుకో. నీకు ఒక స్థానం ఉంది. నేను నిన్ను చాలా గౌరవించాను. నిన్ను గౌరవించేది, నీకు ఫోన్ చేసేది, నువ్వు నాకేదో ఇస్తావో నాకేదో పెడతావని నేను నీకు ఫోన్ చేయట్లేదు. నీలో ఏదో ఒక బలమైన కార్యం జరగాలి, నువ్వు దేవుడికి దగ్గర అవ్వాలి. అంతే అంతే. నువ్వేంటో నీకు తెలుసు, కానీ నీకు ఎంత గౌరవం ఇచ్చానో కూడా నీకు తెలుసు. నేను నీకు ఎంత ప్రాముఖ్యమైన స్థానం ఇచ్చానో కూడా నీకు తెలుసు. గూగుల్ మీట్ లో ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు. నేను నిన్నేమి కానుకలు ఇమ్మని నేను అడగలేదే. నేను ఈ వర్తమానం చెప్పాను, నాకు ఈ ఫోన్ పే చెయ్యని నేను అడగలేదే. చాలా మంది చెప్పారు ప్రియులరా, చాలా మంది చెప్పారు. జాగ్రత్తగానండి. మీ ఫోన్ పే నెంబర్ వేసి ఫోన్ పే సింబల్ కూడా వెయ్యండి అని చెప్పారు. నేను వేయలేదే. నన్ను ఎవరైనా ఒకవేళ అడిగితే, వాళ్ళకి ఇష్టమైతే, వాళ్ళకి అంగీకారం అయితే తప్ప నేను పెట్టాను. కానీ నేను ఎవరిని ఇలా చెయ్యండి అలా చేయండి అని నేను అడగలేదే. నీ ఇష్టం. నేను ఒకటే సూటిగా మాట్లాడుతున్నాను. నీకు ఈ సత్యదేవుని మహిమ మినిస్ట్రీలో నీకు ఆత్మీయత కనబడితే ఉండంటాను. నీకు ఆత్మీయత కనబడితే ఉండు. ఎవడైనా చెప్పినా వెనకో. ఎవరు నేను పక్కకి లాగేస్తానన్నా నువ్వు వెనకంటే, నీకు ఆత్మీయత ఉన్నట్టు నీకేమైనా అర్థమైతే నువ్వు ఉండు. అంతే. నీకు రెండో మాట ఏమీ లేదు. నీకేదైనా ఆత్మీయంగా అనిపించలేదా, నీ అంతటి నువ్వే లెఫ్ట్ అయిపో. ఎందుకు లెఫ్ట్ అయిపోయావు అని కూడా ఫోన్ చేయను. ఇంకా ఎందుకు లెఫ్ట్ అయిపోయావు అని కూడా నేను చేయను. ఫోన్ చేయవలసిన పని కూడా నాకు లేదు అసలు. గ్రూప్ లో ఉన్నంత వరకు మాత్రమే నాకు నీ పట్ల ఒక బాధ్యత ఉంది. నేను ఈ రోజు కాకపోతే రేపైనా అసలు ఎందుకు రావట్లేదని జ్ఞాపకం తెచ్చుకున్నా చేస్తానేమో గాని, నేను గ్రూప్ను ఎవరున్నారో ఏంటో వాట్సాప్ గ్రూప్ లో చెక్ చేసుకుంటాను. గూగుల్ మీట్ లో జాయిన్ అవ్వడం వేరు, గ్రూప్ లో యాడ్ అవ్వడం వేరు. గ్రూప్ లో నెంబర్స్ చాలా మంది యాడ్ చేస్తాం, కానీ అందరూ గూగుల్ మీట్ లోకి రారు. నేను వాట్సాప్ గ్రూప్ లో ప్రతి ఒక్కరిని చూసుకుంటూ ఉంటాను. ఎవరెవరు వస్తున్నారా, ఎంతమంది ఉన్నారు, ఎంతమంది వస్తున్నారు ఏంటనేది నేనంతా చూసుకుంటూ ఉంటాను. దేవుడికి స్తోత్రం. ప్రతి ఒక్కరిని గమనించుకుంటానే ఉంటాను. ఈ గ్రూప్ లో ఉన్నంత వరకు నాకు ఒక బాధ్యత ఉంది. వాళ్ళ కొరకు తప్పకుండా ప్రార్థన చేస్తాను. గూగుల్ మీట్ కోసమే గ్రూప్ ఏర్పాటు చేసాం, గ్రూప్ కోసం గూగుల్ మీట్ కాదు. అర్థమవుతుందా మీ అందరికీ? గూగుల్ మీట్ నిమిత్తమే వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసాం. వాట్సాప్ గ్రూప్ కోసం గూగుల్ మీట్ కాదు. అందుకే గ్రూప్ ని ఫాలో అవ్వాలి. పర్సనల్ గా ఎవరికి పెట్టలేకపోతున్నాం, వాట్సాప్ బ్లాక్ అయిపోతున్న కారణంగా పర్సనల్ గా ఎవరికి ఎక్కువగా పెట్టలేకపోతున్నాం. అర్థం చేసుకుని పెందలకాడ ప్రార్థన గ్రూప్ ని మీరు ఫాలో అవ్వండి, చెక్ చేసుకోండి. అదే విధంగా సత్యదేవుని మహిమ మినిస్ట్రీస్ ఇండియా అనే ఒక గ్రూప్ ఉంది కోవైట్ వాళ్ళకి. మీరు కూడా ఆ గ్రూప్ ని చెక్ చేసుకోండి, బాగా కనిపెట్టుకోండి. దైవజనుల ఆత్మీయ సహవాసం ఉంది, అదొక గ్రూపు. ఆ గ్రూప్ ను కూడా మీరు చూసుకోండి. వాట్సాప్ గ్రూప్ అది కనిపెట్టుకోండి.
మీలో ఎవరికైనా ఆత్మీయత నచ్చకపోతే వెళ్ళిపోండి, సంతోషంగా వెళ్ళిపోండి. ఆత్మీయత లేదు అంటే కనుక వెళ్ళిపోవచ్చు. నేనేం పట్టుకుని వేలాడను అసలు. రాజీ పడే రోజులు లేవు ఇంకా. బ్రతిమలాడే రోజులు పోనీ ఇంకా. నాకు ఓపిక ఉన్నంత వరకు, నాకు దేవుడు సామర్థ్యం ఇచ్చినంత వరకు, నాకు శక్తిని ఇచ్చినంత వరకు ఎంతమందికి ఫోన్లు చేయగలుగుతాను. లేవలేనోళ్ళకి, మరి మర్చిపోయినోళ్ళకి నేనేదో చేయగలుగుతాను. నాకు ఓపిక ఉన్నంత వరకు చేయగలుగుతాను. నేను అందరికీ నేనెక్కడ చేయగలను? నా వల్ల ఏమవుతుంది? నా వల్ల ఏమవుతుంది? గ్రూప్ నుంచి ఒకేసారి ఫోన్ చేస్తుంటే వాట్సాప్ గ్రూప్ దగ్గర వాయిస్ చాట్ అని ఉంటది. అందు మీద 2 సార్లు క్లిక్ చేసినప్పుడు కాల్ వెళ్తది. అలా 2, 3 సార్లు కాల్ చేస్తుంటే వాట్సాప్ వాడు బ్లాక్ చేసేస్తున్నాడు వాట్సాప్. అందుకు ఆ కాల్ కూడా చేయలేకపోతున్నాం. మీకు ఆత్మీయత ఏమైనా మీకు ఉన్నట్టు మీకు అర్థమైతే నువ్వు ఉండి చూడు. నువ్వెలా తయారై వెళ్తావో చూడు. నువ్వు ఉండి చూడు. ఉండకుండా వద్దు. నువ్వు నిలబడకుండా మాట్లాడొద్దు ఏదీని. నువ్వు కొన్ని రోజులు చూడు. ఇంకా నీకేమీ అర్థం కాలేదా? తొందరపాటుతో ఏది అనేకు. తొందరపాటుతో వెళ్ళిపోతే గనక కష్టం మరలా రావటం. నువ్వు బాగా ఆలోచించుకుని నిర్ణయం తీసుకో. ఈ సహవాసం వలన పాడైపోతున్న వ్యక్తులు నిజంగా బాగుపడతారు. ఈ సహవాసం వలన నిజంగా పడిపోయిన వ్యక్తులు నిలబడతారు. శరీరానుసారమైన క్రియలతో ఉన్న వాళ్ళ క్రియలు తొలగిపోయి ఆత్మానుసారమైన క్రియలతో కట్టబడతారు. వెలుగును చూస్తారు, మహిమను చూస్తారు. అన్నిటికంటే ముఖ్యంగా నేను చెప్పగలను, ఆత్మలో ఎక్కువగా బలపడిపోతారు. ఆత్మలో ఎక్కువగా బలపడటానికి ఈ సహవాసం, పడిపోయిన వారిని నిలబెట్టడానికి సహవాసం. దేవుడికి స్తోత్రం. ఆలోచించుకుని నువ్వు మానొద్దు. నువ్వు మానకుండా, నువ్వు నిలకడగా, నువ్వు నిమగ్నంగా చేయవలసినది మానకుండా నువ్వు చెయ్యి. అలా నువ్వు చేస్తే ఎడతెగక నువ్వు సహవాసంలో ఉన్నట్టే. నువ్వు ఎడతెగక సహవాసం చేస్తున్నట్టే అని చెప్పి నిన్ను జ్ఞాపకం చేస్తూ, మరి ఈరోజు ఎడతెగక అంటే ఏంటో అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఎడతెగక అంటే ఏంటో అర్థం చేసుకున్న నువ్వు ఈ రోజు నుంచి అయినా గట్టిగా నిర్ణయం తీసుకో. వద్దింక కారణాలు చెప్పుకో, ఇంక వంకలు చెప్పుకో. ఇక మీదటి నుంచి డొంక తిరుగుడు సమాధానం మానే. ఇంక చెప్పక సమాధానం చెప్పుకో. గట్టిగా నిర్ణయం తీసుకుంటాను ప్రభువా. నిజంగా నేను పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయగలిగే లెవెల్కి ఎదగాలి. ఇటు పని చేసుకుంటూ, ఇటు ప్రయాణాలు చేస్తూ కూడా ప్రార్థన జరగాలి నాలో. నాకు అది కావాలి, నాకు అదే కావాలి అని నువ్వు అనుకుంటే నిలబడి చూపించు. దేవుడు నీ స్థితిని మార్చి చూపిస్తాడు. దేవుడికి స్తోత్రం. దేవుడి కొద్ది మాటలో దీవించి ఆశీర్వదించి మనందరి వినికిడిలో ఫలింపచేయును గాక. ఆమేన్.